अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు తర్हि ప్రకృతమశ్రామः. ఊకాలో హ్రస్వ దీర్ఘ ప్లుతః అనే సూత్రం చెప్పుకున్నాము. ఊకాలో అనే పదాన్ని మనం విడగొట్టినప్పుడు ఊకాలః, తర్వాత హ్రస్వ దీర్ఘ ప్లుత అనే భాగాలుగా విభజించుకొని దాంట్లో విభక్తిని గుర్తించాము. తర్వాత ఊకారహలో విగ్రహవాక్యం ద్వారా మనం ఏం చూసామంటే ఉకాలః ఊకారః ఊకాలః అని చెప్పి విగ్రహవాక్యాన్ని విడగొట్టి చెప్పుకున్నాము. అంటే ఉకారాన్ని ఉచ్చరించడానికి ఎంతైతే కాలం పడుతుందో, ఎంత సమయం పడుతుందో ఆ కాలాన్ని అట్లా ఒక మాత్ర కాలాన్ని ఉకారం అని హ్రస్వం అని, అదేవిధంగా దాని రెట్టింపు సమయం ఏదైతే ఉందో ఉకారాన్ని ఉచ్చరించడానికి రెట్టింపు కాలం ఊ అన్నప్పుడు రెట్టింపు సమయం ఎంతైతే ఆ కాలానికి సమయం ఎంతైతే పడుతుందో అంటే రెండింతల మాత్ర అంటే దీర్ఘ కాలం అంటే 2 మాత్రల కాలాన్ని దీర్ఘం అని చెప్పి, ఆ విధంగా దానికి అంతకంటే రెట్టింపు సమయం ఏ వర్ణాన్ని ఉచ్చరించడంలో అవుతుందో దాన్ని 3 మాత్రల కాలాన్ని ప్లుతం అని చెప్పి నిన్న మనం చెప్పుకున్నాము. అందుకే ఒక మాత్రల కాలాన్ని హ్రస్వము, 2 మాత్రల కాలాన్ని దీర్ఘం అని చెప్పి 2 కంటే ఎక్కువ 3 మాత్రల కాలం ఏదైతే ఉందో ఉచ్చరించేటప్పుడు దాన్ని ప్లుతం అని చెప్పి దానికి హ్రస్వ దీర్ఘ ప్లుతం అని పేరు పెట్టామని చెప్పి ఈ సూత్రం ప్రకారంగా మనము హ్రస్వ దీర్ఘ ప్లుతాలకు కొత్తగా నామకరణం చేశాము. దీని ద్వారా మనం హ్రస్వ దీర్ఘము దీర్ఘము ప్లుతం ఏదైతే అనుకుంటున్నామో లౌకిక వ్యవహారంలో అది ఈ మహర్షి పాణి సూత్ర ప్రకారంగా ఈ సూత్రం ప్రకారంగా మనం హ్రస్వం అని దీర్ఘం అని ప్లుతం అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇది మనం చూసాము. ఇందులో ఉదాహరణ ఏమి ఇచ్చారంటే నిన్న చూసాం దధి ఛత్రం మధు ఛత్రం, దధి ప్లస్ ఛత్రం మధు ప్లస్ దధి ప్లస్ ఇదం ఉందండి, సారీ దధి ప్లస్ ఇదం మధు ప్లస్ ఉదకం మధుదకం, దధి ప్లస్ ఇదం దధీదం. ఇక్కడ దధిలో ఉండే ఈకారం పక్కన ఉండే ఆకారం ఈకో ఇచ్చి ప్రకారంగా సంధి చేస్తే మనకు ఈకార స్థానంలో యకారం వచ్చింది, అది మనం చూసాము. అంటే ఏన సంధి చేశాము మనము ఇక్కడ. అదేవిధంగా మధుదకంలో కూడా మధుదకంలో కూడా మధు ప్లస్ ఉదకం మధుదకం ఇక్కడ దీర్ఘం చేశాము. దధి ప్లస్ ఇదంలో దధీదంలో దీర్ఘ సమయం దీర్ఘం అవుతుంది. కానీ ఇక్కడ ఉదాహరణ భిన్నంగా ఇచ్చారు. ఏమి ఇచ్చారు ఇక్కడ? దధి ప్లస్ ఛత్రం, దధి ప్లస్ ఛత్రం మధు ప్లస్ ఛత్రం. ఇక్కడ ఒక మాత్ర కాలం, ద్విమాత్ర కాలం, త్రిమాత్ర కాలం ఇవ్వబడ్డాయి. ఇక్కడ అన్నిట్లలో ముఖ్యంగా ఇక్కడ దధిలో అదేవిధంగా మధులో ఉండే హ్రస్వం ఏదైతే ఉందో అది ఒక మాత్ర కాలం హ్రస్వం అని చెప్పి దీర్ఘ. కుమారిలో 2 మాత్రల కాలం, ఉదాహరణలో దీర్ఘ ధికారం కుమారి గౌరీలవి దీర్ఘానికి ఉదాహరణ చూసాము. అదే ప్లుతంలో దేవదత్త అత్వన్వశి అని చెప్పి ఇక్కడ 3 ఉదాహరణ ఇచ్చారు. ఇక పరిశిష్టం చూడండి కనిపిస్తుంది, ఒకసారి పరిశిష్టంలోకి వచ్చేయండి. పరిశిష్టంలో చూడండి
పరిశిష్టం పెట్టండి అన్న. పోదున్న పరిశిష్టం పెట్టండి ఇటువైపున. ఇక్కడ మనకు ఉదాహరణ దది ఛత్రం మధు ఛత్రం అలాగే ఉన్నాయి. అంటే కేవలం కుమారి గౌరీకి ఉదిక రూపసి చూపించారు. మనకు కేవలం ఇక్కడ హ్రస్వ ఒక మాత్ర కాలని హ్రస్వం అని, 2 మాత్ర కాలని దీర్ఘం అని చెప్పి 3 మాత్రల కాలని ప్లుతం అని చెప్పి చెప్పడం, ఇక నామకరణం చేయడం ముఖ్యం అండి. సూత్రం యొక్క ఉద్దేశం ఏంటంటే హ్రస్వ దీర్ఘ ప్లుతానికి హ్రస్వం ఎందుకు వచ్చిందంటే మాత్రా కాలాన్ని బట్టి మనము దీన్ని హ్రస్వం అని, మాత్రా కాలాన్ని బట్టి దీర్ఘం అని చెప్పి, మాత్రా కాలాన్ని బట్టే కాలం సమయాన్ని బట్టే మనం ప్లుతం అని చెప్పి నిర్ధారించాం. ఇంతే ఈ సూత్రం. వైపున పరిశిష్టం చూడండి, చూడండి ఒకసారి. కుమారి అనేది ఇచ్చారు, ఏమిచ్చారు? కుమారి శబ్దం ఇచ్చారండి. కుమారి అనే రూపంలో అంటే చూద్దాము. దధి క్షత్రం ఏంటండి? దధి ప్లస్ ఛత్రం. ఇది మనకు పద విభాగం చేసుకుంటే, దీని విగ్రహవాక్యం చేసుకుంటే ఇదే అనమాట. ఇక్కడ దదిలో ఈ ఉంది, దది ఛత్రంలో దదిలో ఈ ఉంది. ఇక్కడ మన ప్రకృత సూత్రం ప్రకారం దదిలో ఈ హ్రస్వం కదా, హ్రస్వం ఊకాలో ఒక మాత్ర కాలం ఉంది కదా, హ్రస్వం అంటారని చెప్పి ఆ సూత్రం హ్రస్వ సంజ్ఞ పేరు పెట్టుకున్నాం. హ్రస్వాన్ని పేరు పెట్టబడింది. హ్రస్వాన్ని పేరు పెట్టిన వెంటనే చేచ సూత్రం వచ్చిందండి. ఏంటండి? మన పేరు పెట్టిన తర్వాత దదికి మన ప్రకృతం వచ్చేసి ఒక మాత్ర కానీ హ్రస్వం అంటామని ఆ విషయం చెప్పగానే హ్రస్వానికి హ్రస్వవర్ణ ఒక మాత్ర కానీ హ్రస్వం అంటామని చెప్పగానే వెంటనే చేచ అనే సూత్రం వచ్చింది. ఏది? చే అనే సూత్రం వచ్చి ఏం చెప్తుంది? చకారం పక్కన ఉంటేనా ఏంటి? ఛా పక్కన ఉంటే హ్రస్వాంతస్య అంగస్య చకారే పరతః సంహితాయాం విషయే హ్రస్వస్య తుక్ ఆగమో భవతి అని చెప్పింది ఆచార్య. దది ఛత్రంలో ఈకి హ్రస్వం పేరు పెట్టిన వెంటనే హ్రస్వం ఉంటేనే హ్రస్వాంతాదు ఉత్తరస్య చే పరతః చకారం పక్కన ఉంటే గిన దానికి తుక్ ఆగం అవుతుందని చెప్పింది సూత్రం. ఏం చెప్పింది? చేచ. ఏముంటుంది? చేచ అనే సూత్రము చకారం పక్కన దది ప్లస్ ఛత్రం అని చెప్తున్నాను. మనకు సూత్రం ఏదో గమనిస్తుంది? దది ప్లస్ ఛత్రం. దీంట్లో దది ప్లస్ ఛత్రం అన్నప్పుడు ఛా ఉందిదా మహాప్రాణం, ఆ ఛా పక్కన ఉంటే ముందున్న హ్రస్వానికి తుక్ ఆగమం వస్తుంది. సో హ్రస్వానికి తుక్ ఆగమం వస్తుందని చెప్పాం. కానీ హ్రస్వానికి ఎక్కడ వస్తుంది? హ్రస్వానికి ముందు వస్తుంది, వెనక వస్తుందా? ఇక్కడ తుక్ అనేది ఆగమం కాబట్టి ఇక్కడ ఆద్యంతౌ టకితౌ అనే సూత్రం ప్రకారంగా కిత్ ఆగమో అంతే భవతి. హ్రస్వానికి అంతిమంలో వస్తుంది, అంటే దదిలో ఉండే ఈకి పక్కనే వస్తుంది తుక్ ఆగమం. ఓకేనా? అందుకే దదిలో ఉండే ఈకి పక్కన తుక్కు వస్తుందన్నమాట. తుక్ అనేది ఆగమంగా వస్తుందన్నమాట. ఎప్పుడు? చేచ అనే సూత్రం చా పక్కన ఉంటే ముందున్న ఇకారానికి తుక్కు ఆగమం వస్తుందని చెప్పింది. అంటే ఇక్కడ ఈ సూత్రం యొక్క ఉపయోగిత ఏమిటంటే, ఇక్కడ చకారం పక్కన ఉంటే హ్రస్వానికి దీర్ఘం అవుతుందని చెప్పావు. హ్రస్వం అంటే ఏమిటి? హ్రస్వానికి దీర్ఘం అని చెప్పావు కదా. దధిలో హ్రస్వం ఏంటి ఇక్కడ? అప్పుడు ఊకాలో హ్రస్వ దీర్ఘ ప్లుతః జో ఒక మాత్ర దదిలో ఒక మాత్ర కాలం ఉంది కదా, ఆ ఒక మాత్ర కాలానికే హ్రస్వం అంటామని చెప్పిందన్నమాట. అది హ్రస్వాన్ని పేరు పెట్టిన తర్వాత ఈ సూత్రం వచ్చేది చేచ. హ్రస్వాంతానికి నేను తుక్ ఆగమం చేస్తాను చే పక్కన ఉంటే, చకాలం పక్కన ఉంటే ఆ హ్రస్వానికి నేను తుక్కు చేస్తా అని చెప్పి వచ్చింది. ఆ తుక్కు ఎక్కడ వస్తుందంటే ఆద్యంతౌ టకితౌ అనే సూత్ర నియమం ప్రకారంగా
ఆ ఈకి పక్కనే వచ్చి కూర్చుంది. అందుకే దది ప్లస్ తుక్కు ప్లస్ ఛ అలా వస్తుంది. దది ప్లస్ తుక్కు ప్లస్ ఛత్రం. ఓకేనా? ఇక్కడ మళ్ళీ మనకు సంధి అయిపోతుంది. ఏ సంధి? అనుబంధ లోపం స్తుత్వ సంధి అవుతుంది. ఎందుకు? ఇప్పుడు దది ఉంది మనకు. ఏమొస్తుందండి? దది. ఇక్కడ చూడండి, దది తుక్కు. తుక్కు అమలు చూసాం. ఇక్కడ చా ఉంది. ఓకేనా? అది మొత్తం రాలేదు. తుక్కు చా. ఈ తుక్కు అమలు చూస్తే ఏమవుతుంది? తా మిగులుతుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? దది తుక్కు తా మిగులుతుంది. పక్కన ఛత్రం. ఆ ఛత్రం శబ్దం అలా ఉంది. ఈ తకారం పక్కన ఉంది కాబట్టి వెంటనే తవర్గం పక్కన చవర్గం యొక్క అక్షరం ఉంటే మళ్ళీ స్తోష్చునాశ్చు. ఏంటండి? స్తోష్చునాశ్చు అనే సూత్రం ప్రకారంగా స్తోహుశ్చునాశ్చు అనే సూత్రం ప్రకారంగా ఆ ఛా పక్కన ఉంటే తకారానికి ఏమొస్తుంది? ఆ తవర్గం చవర్గంగా మారిపోతుంది. తవర్గ స్థానంలో ఒకవేళ చవర్గం యొక్క అక్షరం పక్కన ఉంటే గిన ఆ తవర్గం కూడా చవర్గంగా మారిపోతుంది. తవర్గంలో ఎన్నో అక్షరం అయితే ఉందో చవర్గంలో అన్నో అక్షరం అదే అక్షరం వస్తుంది. అందుకే కాబట్టి ఇక్కడ ఆ దది ప్లస్ తాకి ఏమొస్తుంది? ఆ తవర్గం యొక్క మొట్టమొదటి అక్షరం కాబట్టి దానికి చవర్గం యొక్క మొదటి అక్షరం వస్తుంది. అందుకే ఇది ఇలా రాస్తాం అట. ఎలా రాస్తాం? దది అది కలిపి దది ఛత్రం అయిపోతుంది. ఏమవుతుంది? దది ఛత్రం అయిపోతుంది అన్నమాట. ఓకేనా? సో ఈ రకంగా మనం ఇది అర్థం చేసుకో. దది ఛత్రం. అలాగే మధు ప్లస్ తుక్కు ప్లస్ ఛత్రం. మధులో ఊ అనేది హ్రస్వం కదా. ఆ హ్రస్వాన్ని పేరు పెట్టిన వెంటనే ఈ చే పక్కన ఉంటేనా హ్రస్వానికి దీర్ఘం చేస్తాను. హ్రస్వం అంటే ఊకి. ఇది కూడా ఊ అనేది ఒక మాత్ర కాలం కాబట్టి దీనికి మనం హ్రస్వాన్ని పేరు. ఆ హ్రస్వానికి తుక్కు వస్తుంది. అందుకే మధు ప్లస్ తుక్కు ప్లస్ ఛత్రం. ఇక్కడ తుక్కు అనుబంధం లోపం చేస్తే తా మిగులుతుంది. దానికి స్తోష్చునాశ్చు ప్రకారం సంధి చేస్తే మధు ఛత్రం అవుతుంది. ఓకేనా? ఇది ఈ సూత్రం యొక్క తాత్పర్యం. చేచ వచ్చి హ్రస్వానికి తుక్కు చేస్తా అంటే ముందు హ్రస్వం అంటే ఏమిటి అన్నప్పుడు ఇది వచ్చి చెప్తుంది. ఊ కాలో హ్రస్వ దీర్ఘ ప్లుత. ఒక మాత్ర కాలాన్ని హ్రస్వం అంటాము, 2 మాత్ర కాలాన్ని దీర్ఘం అంటాము, 3 మాత్ర కాలాన్ని ప్లుతం అంటాము. ఆ సూత్రం చెప్తుంది అన్నమాట. అర్థమైందా? కాబట్టి మనం ఇది ఈ రకంగా అర్థం చేసుకోవాలి. మధు ఛత్రం, దది ఛత్రం. అలాగే దీర్ఘ ఉదాహరణ ఏంటి? దీర్ఘ, కుమారి, గౌరీ ఇవి అన్నమాట. ఏంటి? కుమారి, గౌరీ. దీనికి కింద ఉదాహరణ ఇచ్చాడు అని వైపున పరిశిష్టంలో. కుమారి అంటే ఏంటి? రూపసిద్ధి ఎలాగనేది ఇక్కడ చూడండి. కుమారి అంటే ఇక్కడ కుమారి ప్రాతిపదికం తీసుకుంటాడు. కుమారి అనేది ప్రాతిపదికం అంటే ఒక శబ్దమే తీసుకుంటాం. కుమారి అనే దీర్ఘీకారంతో కూడుకునే శబ్దమే తీసుకుంటాం. దానికి ఇది అర్థవంతమైన శబ్దం కాబట్టి అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. ఏంటి? అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం ప్రకారం వస్తుంది. కుమారి శబ్దానికి పక్కలో ప్రథమా విభక్తి ఏకవచనంలో సుప్రత్యయం వస్తుంది. ప్రథమా విభక్తి ఏకవచనంలో సుప్రత్యయం వస్తుంది. ప్రథమ విభక్తి ఏకవచనం వస్తుంది, సుప్రత్యయం వస్తుంది అన్నమాట. అందుకే దధి ప్లస్ సు, సారీ క్షమ్యతం, ఏంటి? కుమారి ప్లస్ సు ఏమొస్తుంది? కుమారి ప్లస్ సు వస్తుంది అన్నమాట. కుమారి ప్లస్ సు వస్తుంది. ఇప్పుడు కుమారి ప్లస్ సు వచ్చిన తర్వాత ఈ కుమారి దీర్ఘం ఉందండి. ఏముంది ఇక్కడ? ఏమొచ్చింది మనకు? కుమారి దీర్ఘం ఉందా? ప్లస్ ఇప్పుడు సు తీసుకొచ్చాం. ప్రథమ విభక్తి ఏకవచనం వచ్చింది, సు ప్రత్యయం వచ్చింది అన్నమాట. ఇప్పుడు ఈ సూత్రంలో మనకు ఒక సూత్రం ప్రాప్తమైంది. ఏది? హల్ంగ్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం హల్. హల్ంగ్యాభ్యో దీర్ఘాత్ సుతిసి ప్రిక్తం హల్ అంటే హలంతానికి పక్కలో సుప్రత్యయం ఉన్నా లేదా హల్ంగ్యాభ్యో గ్యంత ప్రత్యయానికి పక్కన దీర్ఘం. గ్యంతనే టాప్, గీప్, గీన్, గీస్
ఆ ప్రత్యయాలకు పక్కలో సు ఉన్నా లేదా హల్యాభ్యో ఎంతాత్ ఎంతాత్ ఆబంతాత్ ఆబంతం అంటే టాప్ డాప్ చాప్ ఈ ప్రత్యయాలకు పక్కలో సు ఉన్నా లేదా దీర్ఘానికి పక్కలో సు ఉన్నా అప్పుడు ఆ సూకి లోపం అయిపోతుంది. ఏదండి హలంతానికి పక్కన సు కనిపించిన సు లోపిస్తుంది, లేదా గీప్ గీస్ గీన్ ప్రత్యయానికి పక్కన వచ్చిన సు కనిపించిన దానికి లోపం అయిపోతుంది. టాప్ డాప్ చాప్ ఈ మూడు ప్రత్యయాలు ఏదో ఒక ప్రత్యయానికి పక్కన సు ఉన్నా అది లోపిస్తుంది ఈ సూత్రం ప్రకారం. లేదా ఇవి కూడా లేవనుకోండి, దీర్ఘానికి పక్కలో ఉన్నా కూడా దీర్ఘ వర్ణానికి పక్కలో ఉన్నా కూడా సు ఉందనుకోండి, అప్పుడు కూడా ఈ సూత్రం ప్రకారంగా లోపిస్తుంది. ఇక్కడ దీర్ఘం ఉందండి, మనకు ఉంది కదా, దీర్ఘానికి పక్కలో ఉంది కుమారి, ఇది దీర్ఘం కనిపిస్తుంది కదా, స్లైడ్ మీద చూడండి. అప్పుడు ఇది ఈ సూత్రం ప్రకారంగా హలంతానికి పక్కన ఉండాలి, హలంతం లేదు. టాప్ డాప్ చాప్ ప్రత్యయం ఉందా, అది లేదు. గీప్ గీస్ గీన్ ఇవన్నీ ప్రత్యయాలు తీసుకొని వచ్చామా, అవి తీసుకొని రాలేదు. ఏముందండి మనకి ఇక్కడ కుమారి దీర్ఘీకరణ. దీర్ఘానికి పక్కన సు ఉన్నాడు, సు గాని తీ గాని సు తీసి అంటే సు ప్రత్యయం కానీ తిప్పు ప్రత్యయం కానీ షిప్ ప్రత్యయం కానీ ఇవి ఉండాలన్నమాట. మనకి ఇక్కడ సు ఉంది కాబట్టి దీర్ఘానికి పక్కలో ఉంది కాబట్టి ఇది లోపిస్తుంది. కానీ ముందు దీర్ఘం అంటే ఏమిటి, దీర్ఘానికి పక్కలో సు ఉంటే లోపం అవుతుంది. ముందు దీర్ఘం అంటే ఏమిటి, అప్పుడు మన ఇది వచ్చేసి ఇది హల్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం, దీర్ఘానికి పక్కలో ఉన్నటువంటి సుకి లోపం చెయ్యి అని చెప్పినప్పుడు ముందు దీర్ఘం అంటే ఏమిటి అన్నప్పుడు మన ప్రకృతి సూత్రం వచ్చి చెప్తుంది. ఊకాలో హ్రస్వ దీర్ఘ ప్లుత, దీర్ఘ రెండు మాత్రల కాలని ప్లుత దీర్ఘం అంటాము. కుమారి ఇది రెండు మాత్రల కాలం దీర్ఘాన్ని పేరు పెట్టాము అంటే ఈ దీర్ఘానికి పేరు. అటువంటి దీర్ఘానికి పక్క సు ఉంది కాబట్టి లోపం అయిపోతుంది. లోపం అయిపోతే ఏమవుతుంది, కుమారి మిగులుతుందన్నమాట. అందుకే స్త్రీలింగ శబ్దాల్లో విభక్తికి లోపం అయిపోతుంది కాబట్టి అక్కడ విసర్గం ఉండాలండి. పుల్లింగ శబ్దాల్లో సు ఉంటుంది కాబట్టి విసర్గం చేసుకుంటాం. కానీ స్త్రీలింగ శబ్దాల్లో పక్కన ప్రథమ విభక్తి ఏకవచనంలో విసర్గాలు ఉండవు. అందుకే కుమారీలు కూడా అంతే, రమాలు కూడా అంతే, లతాలు కూడా అంతే, అక్కడ విసర్గం సు వస్తుంది. హల్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం హల్ ప్రకారంగా ఆ దీర్ఘానికి పక్కలో ఉండే సుకి లోపం అవుతుంది. అప్పుడు మళ్ళీ కుమారి మిగులుతున్నాం. ఓకేనా, ఇది ముఖ్య తాత్పర్యం, అంతే, ఇక్కడ ఏం లేదు. ఓకేనా, ఈ సూత్రం వచ్చేసి దీర్ఘానికి పక్కన సుకి లోపం చేస్తా అంటే దీర్ఘం అంటే దీర్ఘాహితికం అన్నప్పుడు మన ఊకాలో హ్రస్వ దీర్ఘ ప్లుత వచ్చేసి రెండు మాత్రల కానీ దీర్ఘం అంటాము. దీనికి దీర్ఘాన్ని పేరు పెట్టామని చెప్పి సూత్రం చెప్పిందామంట. అందుకే అటువంటి దీర్ఘానికి పక్కలో సుకి లోపం చేశాం. ఓకేనా, అలాగే గౌరీ శబ్దంలో గౌరీ ప్లస్ సు, మళ్ళీ ఇక్కడ కూడా గౌరీలో ఉన్న దీర్ఘికారానికి పక్కలో సు ఉంది కాబట్టి దానికి కూడా ఇదే విధంగా లోపం అయిపోతుంది. అదేవిధంగా గౌరీ కూడా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు హ్రస్వానికి ఉదాహరణ చూసాము, దీర్ఘానికి ఉదాహరణ చూసాము. మూడోది ప్లుతం. ప్లుతానికి ఉదాహరణ ఏంటి, దేవదత్త అత్రన్వసి, హే దేవదత్త అత్రన్వసి, నువ్వు ఇక్కడ ఉన్నావా, హే దేవదత్త అత్ర అన్వసి, ఇక్కడే ఉన్నావా, ఇక్కడే ఉంటున్నావా, అత్రాన్వసి అలాగా. ఓకేనా, హే దేవదత్త అత్రన్వసి, ఇక్కడే ఉంటున్నావా, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక దేవదత్త అని దూరంగా ఉండవని సంబోధించి చెప్పేటప్పుడు ఇది ఎక్కువగా హ్రస్వం ఒక మాత్ర కాలం కాకుండా, రెండు మాత్రల కాలం కాకుండా, మూడు మాత్రల కాలం ఉచ్చరిస్తున్నాం. మనకు ఉచ్చరించినప్పుడు తెలిసిపోతుంది. దేవదత్త అట్లా ఇక్కడ ఉంటున్నావా అని దీర్ఘంగా ఉండేవాని పిలుస్తున్నామాట, చెప్తున్నా, ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఉంటున్నావా, వెళ్తున్నావా, ఏదో ఒకటి అడుగుతున్నామాట. ఇక్కడ దేవదత్త అని సాగదీసినప్పుడు ఇక్కడ ప్లుతవర్ణం ఉన్నామాట. ఓకేనా, ఇప్పుడు ఈ సందర్భంలో ఇది మనకు వాక్యం, దేవదత్త అత్ర అన్వసి. ఇక దేవదత్త అనేది ఏంటి, ప్లుతంలో ఉంది. ఎందుకంటే ఉచ్చరించినప్పుడు సంబోధనలో సాగదీసి చెప్తున్నాం, ఇది ప్లుతం. దేవదత్త అనేది ప్లుత శబ్దం. ఇక్కడ ఈ సందర్భంలో అనంత్యస్యాపి ప్రశ్నాఖ్యానయో, అనంత్యస్యాపి ప్రశ్నాఖ్యానయో అనే సూత్రం ప్రకారంగా అనంత్యస్యాపి ప్రశ్నాఖ్యానయో, అనంత్యస్యాపి ప్రశ్నాఖ్యానయో అనే సూత్రం ప్రకారంగా ఈ సూత్రం ప్లుతం చేస్తుందండి. ఒకసారి సూత్రం ఓపెన్ అయితే ఇది ఓపెన్ చేస్తే దీని అర్థం చెప్తానండి. అనంత్యస్యాపి ప్రశ్నాఖ్యానయో 8, 2, 105.
82-105. పేజీ నంబర్ 557. ఆచార్య వాక్యస్య అనంత్యస్యాపి అంత్యస్యాపి పదస్య తేః స్వరితః ప్లుతో భవతి ప్రశ్నే ఆఖ్యానే చ. వాక్యస్య అనంత్యస్యాపి అంత్యస్యపి. అనంత్య అంటే అంతిమంలో ఉన్నప్పుడు కూడా, లేదా అనంతంలో. అనంతం అంటే అంతిమంలో ఉన్న. వాక్యస్య అంత్యస్యాపి అనంత్యస్యాపి పదస్య తేహి అంటే టీ భాగానికి, టీ భాగం ఏదైతుంది దానికి స్వరితో ప్లుతో భవతి. ఎప్పుడు ప్రశ్నే ఆఖ్యానించ. ఏదైనా ప్రశ్నించేటప్పుడు, ఆఖ్యానించేటప్పుడు, ఇక్కడ మనం ప్రశ్నించలేదు ఆఖ్యానం చేస్తున్నాం, గట్టిగా కథనం చెప్తున్నాం. హే దేవదత్త అతన్వసి నువ్వు ఇక్కడ ఉన్నావా అని అడుగుతున్నావట. కాబట్టి ఇక్కడ దేవదత్త అనేది ఏంటి? దేవదత్తలో టీ భాగం ఏంటి? టీ భాగము అచ్చుల్లో అంతిమచ్చు ఏంటంటే దేవదత్త, తాలో ఉండే అకారం, తాలో ఉండే అకారం అనమాట. ఇక్కడ చూడండి స్లైడ్ మీద కనిపిస్తుంది. వాక్యస్య అనంత్యస్యాపి అంత్యస్యాపి అంటే అంతిమంలో ఉన్న, అంతిమం లేకుండా, అంత్యస్య ఒకటి అంతిమంలో ఉన్నా కూడా. ఏది? పదస్య. ఇక్కడ ఏ పదం ఉంది? పదస్య టేహ్, టీ భాగానికి స్వరితః, స్వరితః ప్లుతో భవతి. స్వరితం ప్లుతం అయిపోతుంది. స్వరితం అవుతుందో దానికి ప్లుతం చేస్తాము. ఎప్పుడు? ప్రశ్నే, ప్రశ్నవాచకం ఉన్నప్పుడు, లేదా ఆఖ్యాన కథనవాచకం ఉన్నప్పుడు. ప్రశ్నే ఆఖ్యానేచ, ప్రశ్నే ఆఖ్యానేచ అంటే ఆఖ్యానంలో, కథనంలో లేదా ప్రశ్నవాచకంలో ఏమవుతుందంట? టీ భాగానికి ప్లుతం అవుతుంది. ఈ సూత్రం ప్లుతం చేస్తుంది. స్వరితః ప్లుతో భవతి. స్వరిత వర్ణం ఏదైతే ఉందో దానికి ప్లుతం అవుతుంది. స్వరిత వర్ణానికి ప్లుతం అవుతుంది. స్వరితం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడే ఇదే సూత్రంలో ప్రశ్నే, ప్రశ్నకు ఉదాహరణ ఆగమ, ఆగమః, పూర్వా, గ్రామాన్, పూర్వాన్, ఆగమాః అని చెప్పి ఇక్కడ స్వరితం ఇచ్చారన్నమాట. ఇక్కడ ఆగమహలో పక్కన అంటే 3 అనే సంఖ్య కనిపిస్తుంది కదా, అది ప్లుత చిహ్నం అన్నమాట, ప్లుత గుర్తు. ఎందుకంటే అచ్చుల్లో అంతిమచ్చు ఏదైతే ఉందో ఆ ప్లుతానికి స్వరితః ప్లుతో భవతి. ఆ స్వరితం అనేది ప్లుతం అయిపోతుందంట. అంటే ఇక్కడ స్వరితానికి, స్వరిత అంటే పైన నిలువు గీత ఉంది కదా, ఆ నిలువు గీతకు మన హ్రస్వం ఉంది. ఆ హ్రస్వానికి ప్లుతం చేశాం. ఏం చేశామండి? హ్రస్వాక్షరానికి ప్లుతం చేశాం. ఆగమహ అని ఉంది ఇక్కడ. ఆగమహలో మకారం పైన నిలువు గీత ఉంది కదా, అంటే ఆ ఉదాత్తము, అనుదాత్తము, స్వరితం అనేది ఇది అచ్చు యొక్క ధర్మాలు, అచ్చు యొక్క ధర్మాలు. అంటే ఇక్కడ పైన ఉన్నటువంటి స్వరితం ఏదైతే ఉందో ఆ స్వరితానికే ఈ సూత్రం వచ్చేసి ప్లుతం చేసింది. ఏం చేసిందండి? ప్లుతం చేసింది. అంటే ప్లుతం ఏం చేయాలండి? ఇప్పుడు దేవదత్తాలో టీ భాగం ఏంటి? దేవదత్త టీ అంటే ఏమిటి? ముందు ఏం చెప్పాను? నేను చెప్పాను అచోంత్యాది టీ. అచ్చులలో అంతిమ అచ్చు ఏదైతే ఉందో దానికి టీ అని పేరు. ఏం చెప్పాను? అచ్చులలో అంతిమ అచ్చు వర్ణం ఏదైతే ఉందో దానికి టీ అని పేరు. ఏం పేరు? టీ అని పేరు. అర్థమైందా? అటువంటి టీ వర్ణానికి, ఆ టీ వర్ణంలో ఉంది ఇక్కడ స్వరితం ఉంది. వేరే సందర్భంగా స్వరిత చిహ్నం వచ్చింది. అంటే ఎక్కడైతే స్వరిత చిహ్నం ఉంటుందో ఆ స్వరిత చిహ్నానికి అనంత్యస్యాపి ప్రశ్నాఖ్యానయు అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ ఆ స్వరితానికి ప్లుతం వస్తుంది. ఈ సూత్రం ప్లుతం చేస్తా ఉంటుంది. ఇక్కడ అదే, ఇక్కడ కూడా మనకు దేవదత్త అతన్వసి, ఇది కూడా అటువంటి సందర్భమే కాబట్టి, అటువంటి ఉదాహరణ కాబట్టి ఇక దేవదత్తలో ఉండే స్వరితానికి ప్లుతం ప్రాప్తం అవుతుందన్నమాట. ఏం ప్రాప్తం అవుతుంది? ప్లుతం ప్రాప్తం అవుతుంది. ఆ ప్లుతం అంటే ఏమిటి అన్నప్పుడు మన ప్రకృతి సూత్రం చెప్తుంది 3 మాత్రల కళని ప్లుతం అంటాం, దాన్ని ప్లుతం చేసుకుంటాం. ఇప్పుడు దేవదత్త
లో దేవదత్త దేవదత్త అని చెప్పి దాన్ని 3 మాత్రల కాలంతో దాన్ని మనం అధిక ఉచ్చారణ చేసి సాగదీసి మనం చెప్పాలి అని చెప్పి సూత్రం. ప్లుతం చేస్తామని చెప్పి, ప్లుతం అంటే ఏమిటన్నప్పుడు మన సూత్రం వచ్చి పరిగణిస్తుంది. ఓకేనా. అనంత్యస్య ప్రశ్నాఖ్యానయో అనే సూత్రము స్వల్తానికి ప్లుతం చేస్తుంటే ప్లుతం ఏం చేస్తావు, ప్లుతం చెయ్యండి అని చెప్పింది. ప్లుతం అవుతుందని చెప్పి, ప్లుతం అంటే ఏమవుతుంది, ప్లుతం అంటే ఏమిటి అన్నప్పుడు మన ప్రకృతి సూత్రం వచ్చి 3 మాత్రలే కానీ ప్లుతం అంటాము. కాబట్టి ఇక్కడ దేవదత్త అగమహ ఉంది. అగమహ అనేది అగమాహ అనే ఆ రకంగా 3 మాత్రల కాలంతో ఉచ్చరించాలి, 3 మాత్రల కాలంతో ఉచ్చరించాలి అని చెప్పి ఇది సంకేతిస్తుంది. అంతే ప్లుతం అవుతుంది. ప్లుతం ఏమవుతుంది అన్నప్పుడు ఇది ఈ సూత్రం వచ్చి చెప్తుంది. 3 మాత్రల కాలాన్ని ప్లుతం అంటాము అని చెప్పి ఇది చెప్పింది అనమాట. ఓకేనా. సో ఇలా చెప్పిన తర్వాత ఆ దేవదత్త పక్కన ఉండి దేవదత్తకి పక్కన సంబోధనేచ. ఎందుకంటే సంబోధనంలో అంటే సంబోధన ఎప్పుడు ఉపయోగిస్తాం, దూరంగా ఉండే వాళ్ళను ఆహ్వానించేటప్పుడు మాత్రం ఈ విభక్తిని ఉపయోగిస్తాం. అంటే సంబోధన విభక్తి. అంటే సంబోధనలో ఇప్పుడు దేవదత్త అనే శబ్దం చేత సంబోధనలో సు ప్రతిని తెచ్చుకుంటామండి. ఇప్పుడు కుమారికి పక్కన ప్రాతిపదికం కాబట్టి మనం సు ప్రతిని తెచ్చుకున్నాం. అలాగే ఇక్కడ దేవదత్త అనే పదం ఏంటి, సంబోధన పదం. హే దేవదత్త అని చెప్పి సాగదీస్తాం అంట. అది సంబోధన శబ్దం అంట. సంబోధన శబ్దం కానీ సంబోధనలో చెప్పడం కోసము సంబోధన విభక్తి తెచ్చుకుంటాం. అంటే సంబోధనలో ప్రథమ విభక్తి ఏకవచనం సు తెచ్చుకుంటాం. ఇక్కడ ప్రథమ విభక్తి ఎట్లా వచ్చింది, సంబోధనలో చెప్పడానికి కోసం సు ప్రతిని తెచ్చుకున్నాం అన్నమాట. అందుకే ఇప్పుడు ఏమవుతుంది, దేవదత్త సు. ఇప్పుడు ఈ స్థితిలో సంబోధనేచ అనే సూత్రం ప్రకారంగా ప్రథమ విభక్తి ఏకవచనంలో సు ప్రత్యయం వచ్చింది. ఇప్పుడు సు ప్రత్యయం వచ్చిన తర్వాత ససజుసోరు అనే సూత్రం వచ్చేసి ఆ సుకి రు చేసిన ససజుసోరు పదానికి అంతిమంలో ఏదైతే ఉందో సు ప్రత్యయం దానికి ససజుసోరు సకారానికి అనుబంధ లోపం చేసిన తర్వాత సామి వెళ్తుంది. ఆ సకారానికి రు చేశాం. ససజుసోరు ప్రకారం రు చేశాం. ఆ రుకి మళ్ళా భో భగో అఘో అపూర్వస్య యోసి అనే సూత్రం ప్రకారంగా ఆ రుకారానికి ఏం చేసింది, అకారం పూర్వంగా ఉంటే గిన, ఒకవేళ శబ్దంలో అకారం పూర్వంగా ఉంటే గిన అక్కడ ఆ రుకార స్థానంలో యకారం వస్తుంది. ఆ రుకార స్థానంలో ఏమొస్తుంది, యకారం వస్తుంది. దేవదత్త ప్లస్ సు అండి. దేవదత్త ప్లస్ సు. ఈ సందర్భం ఇస్సు ఎలా వచ్చింది, సంబోధనంలో వచ్చింది. సంబోధనేచ. సంబోధన అర్థంలో ప్రథమ విభక్తి ఏకవచన సు ప్రత్యయ భవతి. అలాగే దేవదత్తా సు. ఇప్పుడు ఈ సందర్భంలో సుకి అనుమతి లోపం చేస్తే ఏమవుతుంది, ఉపదేశే అజనునాసిక ఇత్ ప్రకారం అనుమతి లోపం చేస్తే సకాలం పొల్లి మొలుతుంది. ఆ సకాల పొల్లు ఏదైతే ఉందో దానికి సస జుసోరుహు అనే సూత్రం వచ్చేసి సకారాంత పదానికి ఏం చేస్తుంది, రు ఆదేశం చేస్తుంది. ఏం చేస్తుంది, రు ఆదేశం చేస్తుంది. రు ఆదేశం చేస్తే ఏమవుతుంది, రు ఆదేశం చేస్తే దేవదత్త రు అయిపోయిందండి. ఏమైపోయింది, దేవదత్త రు. ఇప్పుడు ఈ స్థితిలో దేవదత్త రు వచ్చింది. ఇప్పుడు ఈ స్థితిలో ఏమవుతుంది, భో భగో అఘో అపూర్వస్య యోసి. ఇదేమంటుందంటే ఒకవేళ దేవదత్త శబ్దంలో అకారం అనేది పూర్వంలో ఉంటే గిన అప్పుడు ఏమవుతుందంట, ఆ రు స్థానంలో యకారం వస్తుంది. ఎప్పుడు మనకి ఎక్కడ వచ్చింది, దేవదత్త దేవదత్త రు ఉంది, పక్కన అత్ర శబ్దం ఉంది. ఎక్కడ ఉంది, ఇక్కడ వాక్యంలో దేవదత్త అత్రన్ వసి అత్ర ఉంది కదా. ఇక్కడ దేవదత్తాలో తాలో అకారం ఉంది. అకారానికి పక్కనే ఉంది మనము ససజుసోరు ప్రకారం రు తెచ్చుకున్నాం. ఇక్కడ రు ఉంది. రు స్థానం ఏమైపోయింది, అకారానికి పక్కన రు ఉంది. దాని పక్కనే ఉంది అత్ర. అత్ర అనే అస్ ప్రత్యాహారంలో వస్తుంది. ఆ ఈ ఊళ్ళో ఉండే ఆంశం వైపున జబ గడ దశ వరకు ఉండే వర్ణాలు ప్రత్యాహారం తీసుకోవాలి. ఆ ప్రత్యయాలు ఏదో ఒక వర్ణం పక్కన ఉంటే గిన ఏమవుతుంది, ఈ సూత్రం వచ్చేసి
యకారం చేస్తుంది. ఎవరికి? భో భగో అఘో అపూర్వస్య యోసి. అకారం పూర్వంగా ఉంటేనా రుకార స్థానంలో యకారం వస్తుంది. ఎప్పుడు పక్కన ఏదైనా స్వరవర్ణం ఉంటేగినా. ఇక్కడ అత్రల అనే స్వరవర్ణం పక్కన ఉంది కాబట్టి ఇక్కడ ముందు ఉండేటువంటి రుకార స్థానంలో యకారం వచ్చింది. అప్పుడు ఏమొస్తుంది? యా వస్తే అవుతుంది దేవదత్త యా హలంతము పక్కన అత్ర. ఈ స్థితిలో లోపః శాకల్యస్య అనే సూత్రం వచ్చేసి ఏంటి శాకల్యస్య ఆచార్యస్య మతంలో ఆ యకారం కూడా లోపిస్తుంది, అక్కడ యకారం ఉండదు అని చెప్పి చెప్పినాడు. సో లోపః శాకల్యస్య అనే సూత్రం వచ్చి ఏం చెప్పింది? ఆ యకారం ఏదైతే కనిపిస్తుందో అది యకారం ఉండదు, యకారం లోపిస్తుంది అని చెప్పి నిషేధించింది. ఏది? భో భగో అఘో అపూర్వస్య యోసి అనే సూత్రం వచ్చేసి రేపస్థానంలో రుకార స్థానం యా చేసిన వెంటనే లోపః శాకల్యస్య అనే సూత్రం వచ్చేసి శాకల్య ఆచార్య మతంలో అక్కడ రేపస్థానం యకారం ఏదైతే వచ్చిందో అది లోపం అయిపోతుంది అని చెప్పి లోపం చేసేసాం. అప్పుడు లోపం చేస్తే ఉంది దేవదత్త అలాగే ఉండిపోయింది. అత్త అన్వసి ఇక్కడ నివసిస్తూ దేవదత్త అనే పదంలో మీకు వినిపించిందండి ఇదంతా? మహోదయ వినిపిస్తుంది. దేవదత్త అనే పదంలో మనము సంబోధన విభక్తిలో సు తెచ్చుకున్నప్పుడు అంతకన్నా ముందే మనకు దేవదత్త అతన్వసి ఈ సందర్భంలో అనంత్యస్య ప్రశ్నాఖ్యానయో అనే సూత్రం వచ్చేసి దేవదత్తాలో ఉండేటువంటి స్వరితానికి ప్లుతం చేస్తాను అంటున్నప్పుడు ప్లుతం ఏం చేస్తావంటే ఇది వచ్చి చెప్తుందట. ఏం చెప్తుంది? 3 మాత్రల కాలని ప్లుతం అంటాము అని చెప్పినమాట. అది చెప్పిన తర్వాత మామూలుగా సంబోధనేచ అనే సూత్రం ప్రకారంగా సంబోధనలో ప్రథమ భక్తి సు తెచ్చుకున్నాము. సు తెచ్చుకునే వెంటనే ఆ సూకి అనుమతి లోపం చేసి సా మిగిలింది. ఆ సాకే సస దుసో రూ ప్రకారం రూ అయిపోయింది. ఆ రూకి భో భగో అఘో అపూర్వస్య యోసి అకారం పూర్వంగా ఉంటేనా దాని పక్కన ఉండే రేపానికి యకారం చేస్తా అని చెప్పింది. ఆ యకారం చేసిన తర్వాత వెంటనే లోపః శాకల్యస్య అనే సూత్రం వచ్చేసి ఆ యకారం లోపం చేసింది. లోపం చేస్తే మిగిలింది కేవలము దేవదత్త అనే మాత్రం మిగిలింది. పక్కన అత్వన్వసి ఎలాగైతే ఉందో అలాగే ఉంది. కేవలం ఇక్కడ మనం అది స్వరిత స్థానంలో ప్లుతం చేసుకోబోతుంటే ఇది వచ్చేసి మనకు ఇది స్వరిత స్థానంలో ప్లుతం చేసింది కాబట్టి దేవదత్త అత్వన్వసి అనే రూపం మనకు ఇక్కడే వాక్యంలో స్పష్టంగా కనిపిస్తుందండి. అస్తు. ఇప్పుడు ఇదొక సందేహం దీంట్లో ఈ ఉదాహరణలో. మహోదయ భో భగో అఘో అది చెప్పండి. భో పక్కలో రేపం ఉన్నా, భగో శబ్దానికి పక్కలో రేపం ఉన్నా, అఘో శబ్దానికి పక్కలో రేపం వచ్చిన భో భగో అఘో అపూర్వస్య ఒకవేళ అకారం పూర్వంలో ఉన్నటువంటి దానికి పక్కలో కూడా రేపం ఉన్నా దానికి ఏమవుతుంది? యకారం అవుతుంది. భో శబ్దానికి భగో శబ్దానికి అఘో శబ్దానికి లేదా ముందు ఏదైనా శబ్దం అనేది అకారం పూర్వంలో ఉంటే దానికి అటువంటి అకారం పూర్వంలో ఉన్న శబ్దం ఏదైతే ఉందో అటువంటి అకారం పూర్వంలో ఉన్న శబ్దానికి పక్కలో కూడా రేపం ఏదైతే ఉందో ఆ రేపానికి యకారం వస్తుంది. యా హలంతం వస్తుంది. యా హలంతం వస్తుంది. ఆ యా రాగానే వెంటనే లోపః శాకల్య వచ్చేసి అది అటువంటి ఈ సందర్భంలో లోపః శాకల్య వచ్చేసి శాకల్య ఆశ్చర్య మతంలో నువ్వు ఏదైతే యా చేసావో ఆ యకారం లోపిస్తుందని చెప్పి చెప్పింది. యా లోపిస్తుందని చెప్పి నిషేధించింది అన్నమాట. ఓకేనా? ఆచార్య చిన్న సందేహం అండి. అక్కడ భో భగో అఘో అంటే కనుక ఘూ సంజ్ఞగా కాకుండా అని కదా. ఇప్పుడు మనది అఘూ కదా, ఇక్కడ దేవదత్తలో ఉన్నది. దేవతలో ఉండేది ఏంటండి? అపూర్వం అండి. అకార పూర్వంలో ఉంది. అకారం అపూర్వం. దేవదత్త అనే తాలు ఆనే కదా, అది అపూర్వం. భో శబ్దం లేదు, భగో శబ్దం లేదు, అఘో శబ్దం లేదు. ఉంది. ఓకే అండి, ఉంది. ఆ పూర్వంలో ఉంది కాబట్టి అటువంటి అకారం పూర్వంలో ఉన్నప్పుడు ఆ పక్కన రేపస్థానం యకారం వస్తుంది. యా వచ్చినవంటే ఆ యకారానికి లోప శాకల్యస్య అనే సూత్రం ప్రకారంగా శాకల్యస్య ఆశ్చర్య మాత్రం దానికి లోపం చేయాలని చెప్పి లోపం చేశాం. లోపం చేస్తే మన దేవదత్త అలాగే ఉండిపోయింది.
అంటే ఓకేనా? ఆ శాకల్య ఆచార్య మతంలోనేమో మనం లోపం చేస్తాము, పాణిని ఆచార్యుల మతంలో లోపం చెయ్యం. మన వైపు నుంచి రెండు అప్పుడు యకారం అలాగే ఉంటుంది, ఎకారం ఉంటుంది. యకారం అలాగే ఉంటుంది. మనకి రెండు మతాలు ఒప్పుకోవాలి మనం. ఆయన మతానుసారంగా ఆశ్చర్య పాయని దాన్ని ఉద్రేకించారు. ఆయన కూడా ప్రామాణిక ఆశ్చర్యం అంట. ఆయన మొత్తం ఇక్కడ లోపం ఉంటుంది. అప్పుడు యకారం ఉన్నప్పుడు ఏమవుతుందంటే యా హలంత కదా, దేవదత్త ఎత్తన్వసి అని ఉంటున్నాం. అప్పుడు ఎత్తన్వసి ఎకారం వినపడుతుంది, యా వినిపిస్తున్నామట. యా హలంతం కదా, రేపస్తాను యా వచ్చింది, పక్కన అత్రా ఉంది. ఇప్పుడు మౌనస్వార ప్రకారంగా యకార హలంతానికి పక్కన అత్రా ఉంటే అది స్వరం కలిసిపోతుంది. దేవదత్త ఎత్వన్వసి, అత్వన్వసి ఎత్వన్వసి అంటాం అప్పుడు పాణి ఆశ్రయ మతంలో. అర్థమైందండి, ధన్యవాదాలండి. పాణి ఆశ్రయ మతం లోపం కాదు, ఓన్లీ శాకల్యాశ్రయ మతం లోపం అవుతుంది అన్నమాట. ఓకేనా? అంటే అదే మతాన్ని ఉద్ధరించారు అన్నమాట. ఓకే, అర్థమైంది కదా? ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? కేవలం మనకు ఇక్కడ హ్రస్వం అవుతుందని చెప్పి హ్రస్వం అవుతుందని చెప్పి హ్రస్వం అంటే ఉన్నప్పుడు ఈ ఏకమాత్రకల్ని హ్రస్వం అంటాం అని చెప్తాం. మరి దీర్ఘం అని చెప్పి దీర్ఘం అంటే ఏమిటి అని చెప్పి ఇది వచ్చి చెప్తుంది, 2 మాత్రకల్ని దీర్ఘం అంటామని చెప్పి. అదే ప్లుతం చేసుకోని ప్లుతం అంటే ఏమిటంటే 3 మాత్రకల్ని ప్లుతం అంటామని చెప్పి 3 మాత్రక ప్లుతం అంటే చెప్పి ఇది నిర్దేశిస్తున్నాం అన్నమాట. అది ఎక్కడ ఉదాహరణ ఏ విధంగా ఉపయోగించబడ్డా అనేది మనం ఉదాహరణ రూపంలో చూసామండి. ఓకేనా? ఓకే, అస్తు. ఇప్పుడు నెక్స్ట్ చిన్న సూత్రం రాసుకో, అది కూడా చూసుకోండి. అచశ్చ ఏంటండి? అచశ్చ ఇక్కడ హ్రస్వ దీర్ఘ ప్లుతాకి, అది స్లైడ్ పెట్టేసిన కింద స్లైడ్ మీద కనిపిస్తుంది. అచశ్చ కింద స్లైడ్ మీద చూసుకోండి. అచహ షష్ఠి విభక్తి, పైనుంచి ఊకాలో హ్రస్వ దీర్ఘ ప్లుతాకి అనువృత్తి వస్తుందండి. అనువృత్తి ఏమొస్తుంది? హ్రస్వ దీర్ఘ ప్లుతాకి అనువృత్తి వస్తుంది. ఇంకొదికి వస్తుందా? అచ్చుకి అచ్చుకు అనువృత్తి వస్తుంది పైనుంచి. ఊకాల అచ్చ అని చెప్పాం కదా. ఈ హ్రస్వ దీర్ఘ ప్లుతాలు ఎవరికి పేరు పెడతామండి? హ్రస్వము దీర్ఘము ప్లుతం అనేది కేవలం అచ్చులకు మాత్రమే వస్తాయండి. హల్లులకు వ్యంజనాలకు అచ్చు సంధ్య ఉండదు, హ్రస్వ సంధ్య ఉండదు, దీర్ఘ సంధ్య ఉండదు, ప్లుత సంధ్య ఉండదు. హ్రస్వ దీర్ఘ ప్లుతాలు ఎవరికి పెడతామండి? అచ్చులకు మాత్రమే పెడతాము. ఏంటి? ఎప్పుడు వచ్చినా అచ్చులకు మాత్రమే ఈ పేరు ఉంటుందంట, వ్యంజనాలకు ఉండవు. అందుకే ఇక్కడ సూత్రంలో ఊకాలో హచ్, అచ్చులకు మాత్రం హ్రస్వ దీర్ఘ ప్లుత సంధ్య అనమాట. ఓకేనా? అస్తు. తో పైనుంచి అనువృత్తి వస్తుంది, హ్రస్వ దీర్ఘ ప్లుతకి అచ్చుకి అనువృత్తి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు కింద దానికి సంబంధించిన సూత్రం ఇది. అచశ్చ 28వ సూత్రం. అచశ్చ అంటే ఏమిటండి? అచహ షష్ఠి విభక్తి ఏకవచనం. షష్ఠి దాని స్థానంలో పని చేసుకుంటాం, తెలుసు కదా. అచశ్చ అంటే షష్ఠి విభక్తి ఏకవచనం. రెండు చ అనేది అవ్యపదం. మరి ఇక్కడ అచహ ఉంది, చా పదం ఉంది. మరి సూత్రంలో అచశ్చ ఎలా వచ్చిందండి? ఏ సంధి జరిగింది ఇక్కడ? అచశ్చలు ఏ సంధి జరిగింది? సూత్రంలో విభాగంలో పద విసర్గం ఆల్రెడీ ఉంది కదా, విసర్గం చేస్తుంది దానికి. అచహ విసర్గం ఉంది కదా, ఆ విసర్గ పోయి సకారం వస్తుంది. మళ్ళీ అప్పుడు విసర్గ సంధి ఎందుకు అవుతుంది? ఇప్పుడు విసర్గ సంధి అంటే ఎప్పుడైతే సోరు అని చెప్పి రుహు చేసినప్పుడు అప్పుడు అదొక కలవసాన్ని విసర్జించేప్పుడు విసర్గం వస్తుంది. అది విసర్గం చేయలేదా? విసర్గం ఆల్రెడీ ఉంది. అవునవును, మళ్ళీ ఏమవుతుంది? ఏ సంధి అంటాం? ఆ సూత్రం ప్రకారంగా ఇక్కడ అచహలు విసర్గం రావడానికి ముందు స్థితి ఏంటి? రేపం అండి. ఏంటి? రేపం. ఆ రేపానికంటే ముందు స్థితి ఏంటి? సకాలం. ఇప్పుడు చెప్పిన ససోదు ప్రకారం సు వస్తుందంట. అచ శబ్ద స్థానం సు తెచ్చుకుంటాము, సుకి అనుమతిలో పోయి సామి వెళ్తుంది. ఆ సకారానికే పక్కన అచహ, అచస్ ప్లస్ చ ఉంటే అంటే దంత సకారానికి పక్కన ఒకవేళ చవర్గం యొక్క అక్షరం పక్కన ఉంటే చెప్పా, ఆ ముందున్న దంత సకారం కూడా తాళవి సకారంగా మారిపోతుంది. స్తోష్టు నాష్టు ప్రకారంగా దంత సకారం కూడా తాళవి సకారంగా మారిపోతుంది. అందుకే అచశ్చ అలా అయిపోయినాడు, స్తుత్వ సంధి జరిగింది. ఓకే, అస్తు. ఇక్కడ ఏంటి? పద విభాగం చేసిన తర్వాత అనువృత్తి వస్తుంది. అచ్
హ్రస్వ దీర్ఘ ప్లుతానికి అనువృత్తి వస్తుంది. ఈ రెండు పదాలను సూత్రంలో ఉండే పదాన్ని తీసుకుని మనం సూత్రార్థం చెప్పుకోవాలి. చూద్దాం. ఇది ఏంటంటే అచష్ట పరిభాష ఇయం. పరిభాష ఇయం ఈ సూత్రం ఏంటంటే పరిభాష సూత్రం అంట. అంటే పరిభాషను చేస్తున్నాం అంట. పరిభాష ఇయం. ఇక్కడ పరిభాష ప్లస్ ఇయం కూడా ఇక్కడ గుణ సంధి ఆద్గుణ ప్రకారం పరిభాష ప్లస్ ఇయం ఆద్గుణ చేస్తే పరిభాషేయం అయిపోయినమాట. పరిభాష ప్లస్ ఇయం పరిభాషేయం గుణసంధి ప్రకారం. అంటే ఇయం పరిభాష ఈ సూత్రం పరిభాష సూత్రము. ఇయం పరిభాష ఈ సూత్రం పరిభాష సూత్రం పరిభాషితం చేస్తుంది, నిర్ణయించే సూత్రం అంట. అందుకే స్థాని నియమార్త. ఇదెందుకు స్థాని నియమ. స్థాని అంటే స్థానం నిశ్చయించడం కోసం. స్థాని నియమార్త స్థానం నిశ్చయించడం కోసం ఈ సూత్రం అంట. స్థాని నియమార్థాః అని చెప్పామట. ఏంటి స్థాని నియమం చూడండి, దీని అర్థం చూడండి. హ్రస్వ హ్రస్వ దీర్ఘ ప్లుత ఇది ఏవం విధీయమానో యో అచ్. అంటే హ్రస్వం కావాలి, దీర్ఘం కావాలి, ప్లుతం కావాలి. ఇది ఏవం విధీయమానో యో అచ్. ఏదైతే విధానం చేస్తామో హ్రస్వం అవుతుంది, హ్రస్వం కావాలని చెప్పి ఒక సూత్రం ఏదో సూత్రంతో అట్లా హ్రస్వ భవతి అని చెప్పి హ్రస్వం విధించాం. ఇక అత్త దీర్ఘ భవతి అని చెప్పి ఇక్కడ దీర్ఘం విధించాం. ఇక్కడ ప్లుత భవతి అని చెప్పాం, ఇక్కడ ప్లుతం విధించాం. అలాగా హ్రస్వ స్యాత్ దీర్ఘ స్యాత్ ప్లుత స్యాత్ ఇది ఏం విధీయమానో యో అచ్. ఏదైతే ఉందో ఏదైతే అచ్చు వలన ఉందండి హ్రస్వ దీర్ఘ ప్లుత అని పేరుకి వస్తుంది అచ్చులికని చెప్పాం కదా. అందుకే యో విధీయమానో యో అచ్ సా అచ్ ఏవ స్థానే భవతి. సా దీర్ఘంగానే హ్రస్వం కావాలి, దీర్ఘం కావాలి, ప్లుతం కావాలి చెప్పామనుకోండి, వ్యంజనాల్లో వెతుక్కో మనం, హల్లుల్లో వెతుకోం. ఈ హ్రస్వ సంధ్య దీర్ఘ హ్రస్వం కావాలి, దీర్ఘం కావాలి, ప్లుతం కావాలి అంటున్నా అచ్ ఏవ స్థానే యో అచ్ సా అచ్ ఏవ స్థానే భవతి. ఆ హ్రస్వం అనేది దీర్ఘం అనేది ప్లుతం అనేది అచ్చులకు మాత్రమే అవుతుంది, వ్యంజనాలకు కాదు. వ్యంజనానికి ఎప్పుడు అచ్చులు కావు. కానీ ఏ విధంగా పరిభాష నిర్ణయించినమాట. హ్రస్వము దీర్ఘము ప్లుతం అనేటివి ఏం చెప్పు ఏవైతే విధిస్తామో ఏదైనా సూత్రాలతోటి అక్కడ ఈ విధానం అనేది కేవలం అచ్చులకు మాత్రమే వర్తిస్తుంది. హ్రస్వ సంధ్య దీర్ఘ సంధ్య ప్లుత సంధ్య అనేది అచ్చులకు మాత్రమే వర్తిస్తుంది, దీర్ఘాలకు వర్తించని చెప్పి ఇక్కడ పరిభాష సూత్రం వ్యక్తపరిచింది అన్నమాట మనకు. అందుకే హ్రస్వ దీర్ఘ ప్లుత ఇది ఏవం విధీయమా ఈ రకంగా విధించమైనటువంటి ఏదైతే అచ్చు ఉందో సా అది అచ్చు ఏ వస్తాను అచ్చు స్థానంలో మాత్రమే అవుతుంది, అచ్చులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ హ్రస్వ దీర్ఘ ప్లుతం అనేది అచ్చులకే వస్తుంది కానీ ఎక్కడ వెళ్ళడానికి కనిపించదు అని ఇక్కడ ఈ సూత్రం పరిభాష చేసినమాట. ఓకేనా? సో అదే దానికి ఉదాహరణ చెప్పి అతిరి కులం అతిని కులం ఉపఘు అని చెప్పి మనం వీటికి రూపసిద్ధి ముందు చెప్పుకున్నామండి. అతిరి కులం అతిని కులం అని చెప్పి రూపసిద్ధి మనం ముందు చేశాం. గుర్తుంది ఎవరికైనా? ఇది మనకు 1వ అధ్యాయం 1వ పాదం 47వ సూత్రం చెప్పుకున్నాను. 1వ అధ్యాయము 1వ పాదంలో 47వ సూత్రంలో అతిరి కులం అంటే అతిని కులం ఉపఘు. ఓకేనా? ఇక్కడ అతిరి కులం అతిని కులంలో ఇక్కడ అతిరి ఉంది కదా, ఇది అతిరి కాకుండా అతి రై అండి. ఏంటి ముందు స్థితి అండి అతి రై. ఆ రూపసిద్ధి చేసినాం అనుకుంటే అతి రై శబ్దం అతి ప్లస్ రై. ఇక్కడ ఈ రై అనేది ఐ అండి. ఇక్కడ ఐ స్థానంలో ఏముంది అచ్చు అవుతుంది అని చెప్పింది. ఐకారానికి అచ్చు అవుతుంది అని సూత్రం చెప్పినమాట. వేరే సూత్రం చెప్పింది అచ్చు అవుతుంది అని చెప్పినమాట. ఇప్పుడు సారీ హ్రస్వం అవుతుంది చెప్పింది. అతి ప్లస్ రై, రైలో ఐ ఉంది, రైలో ఐ అనేది అచ్చే కదా, ఆ అచ్చుకి హ్రస్వం అవుతుంది చెప్పింది. ఐకారానికి హ్రస్వం చేసుకో అని చెప్పింది. సో ఐకారానికి హ్రస్వం చేసుకోవాలంటే హ్రస్వం ఏమవుతుందండి? ఇప్పుడు ఈ సందర్భంలో మన ఈ సూత్రం వస్తున్నాడు ఐకారానికి హ్రస్వం చేసుకోన్నాం. ఐకారానికి హ్రస్వం ఏమవుతుంది? ఐకారానికి హ్రస్వం ఏమవుతుంది? సో ఐకారానికి హ్రస్వం అవుతుంది, ఈకారం అవుతుంది. ఐకార రస్వం అవుతుంది, ఈకారమే అవుతుంది. ఐకార రస్వం ఈకారమే వస్తుంది. ఒకవేళ అవకారం ఉంటే రస్వం వస్తుంది, ఉకారం వస్తుంది. కాబట్టి అచ్చు స్థానంలో అదే చెప్పారు సూత్రంలో హ్రస్వ దీర్ఘ ప్లుతి ఇతీయం విధీయమాన. ఇక్కడ ఏమవుతుంది? ఐకార హ్రస్వ విధానం చేసామట. ఆ హ్రస్వ విధానం చేసినప్పుడు హ్రస్వ విధానం చేసి ఏదైతే అచ్చు ఉందో యో అచ్చు సా అచ్చు ఏవ స్థానే అవుతుంది, అచ్చు స్థానంలో మాత్రమే అవుతుంది. అచ్చు స్థానంలో మాత్రమే ఇది ఈ హ్రస్వం దీర్ఘ ప్లుత సంధ్యాలు వస్తాయి. అందుకే హ్రస్వం అనుకున్నప్పుడు హ్రస్వం వస్తుందంటే ఐ స్థానంలో అతి రై స్థానంలో ఈ మాత్రమే హ్రస్వంగా వస్తుంది. ఒకవేళ అవు ఉంటేనా ఊ మాత్రమే హ్రస్వంగా వచ్చేటివి. అందుకే అతిరి అతిని, ఇక్కడ అతి నౌ, ఇక్కడ అతి రై స్థానంలో ఈ వచ్చింది, అందుకే అతిరి అయిపోయింది. అతి ప్లస్ నౌ స్థానంలో ఊ వచ్చింది, అందుకే అతిను అయిపోయింది.
అలాగే ఉపగోహ అపత్యం ఔపగవ అని చెప్పి ఉపగో సంబంధాలు కూడా మనం రూపసిద్ధి చూసామండి. కాబట్టి ఈ రకంగా ఈ సూత్రము హెచ్చులకు హ్రస్వం చేస్తా ఉంటే హెచ్చులకు హ్రస్వం వస్తుంది, అచ్చు మాత్రమే హ్రస్వంగా వస్తుంది అని చెప్పి ఈ సూత్రం స్పష్టంగా చెప్పింది. హ్రస్వము ఎప్పుడు చేసినా, దీర్ఘం ఎప్పుడు చేసినా, ప్లుతం ఎప్పుడు చేసినా అవి అచ్చులకు మాత్రమే వర్తిస్తాయి అని కేవలం ఇక్కడ పరిభాషితం చేసినాడు. ఇది ఈ సూత్రం యొక్క తాత్పర్యం. అర్థమైందండి? గురువు గారు, జీ ఐకారానికి ఈ వస్తుంది, ఔకారానికి ఊ వస్తుందని ఎట్లా తెలియాలండి? ఐకారానికి ఈకరానికి వృద్ధి అయి కదండి. ఈ చెప్తున్నా. ఇక్కడ మీకు ఏచ ఇగ్రస్వాదేశే అని సూత్రం చెప్తుందండి. ఏం చెప్తుంది? మనం 1వ అధ్యాయం 1వ పాదం 40 సూత్రం చెప్పుకున్నాం. ఏచ ఇగ్రస్వాది, యచ్చు స్థానంలో ఎప్పుడు హ్రస్వం చేసినా ఇక్కు ఏవ హ్రస్వో భవతి, ఇక్కులు మాత్రం హ్రస్వంగా వస్తాయి. యచ్చు కదా. ఇక్కడ మాదిగా అతిథి కులంలో అతిథి రూపసిద్ధి మనకు 47వ సూత్రం చెప్పుకున్నాము. రూపసిద్ధి స్పష్టంగా చెప్పుకున్నాం. ఒకసారి గమనించండి. అతి రై ఉందండి, అతి ప్లస్ రై ఈసారి డైరెక్ట్ తీసుకొచ్చామట. ఇక్కడ అతి ప్లస్ రై హెచ్ అని ఏ ఓంగ్ ఐ అవచ్చు. ఎంగ్ ప్రత్యారంలో ఉండేటువంటి హెచ్ ప్రత్యారంలో ఉండేటువంటి వర్ణం అంట ఐ అనేది. ఓకేనా? ఈ స్థితిలో ఏచ ఇక్ హ్రస్వాదేశే, హెచ్ స్థానం ఎప్పుడు హ్రస్వం చేసుకున్నా హెచ్ స్థానే హ్రస్వాదేశే కర్తవ్యే. హెచ్చు స్థానంలో అంటే ఏ ఓ ఐ ఔ ఈ 4 వర్ణాల స్థానంలో హ్రస్వాదేశే కర్తవ్యే. హ్రస్వం ఎప్పుడు చేయాలనుకున్నా ఇక్కు ఏవ హ్రస్వ, ఇక్కు మాత్రమే హ్రస్వంగా వస్తుంది. అంటే ఈ ఊ రు ఈ 3 వర్ణాలు మాత్రం హ్రస్వంగా వస్తాయి. నువ్వు హెచ్చు వర్ణంలో ఎప్పుడు తీసుకో ఏ ఓ ఐ ఔ ఈ 4 వర్ణాలకు ఎప్పుడు హ్రస్వం చేసినా ఈ ఊ తప్ప ఇక్కు ఏవ హ్రస్వ అవుతాయి, ఇక్కు ఏవ హ్రస్వ అవుతాయి అని చెప్పినాడు. ఇక్కులు మాత్రమే ఈ గాని ఊ గాని మాత్రం రు ఏవైతే ఉన్నా ఇవి మాత్రం హ్రస్వంగా వస్తాయి. ఆ ఈ ఉన్ రు లుక్ ఈ గాని ఊ గాని రు గాని లు గాని ఇవి మాత్రం హ్రస్వంగా వస్తాయి. ఇక్కడ ఐ కాబట్టి ఐ స్థానం ఈ వచ్చింది, అవు కాబట్టి అవు స్థానం ఊ వచ్చింది అన్నమాట. ఈ సూత్రం ఏచ ఇగ్రస్వాదేశే, హెచ్చు వర్ణాల స్థానంలో ఎప్పుడు ఎప్పుడు హ్రస్వం చేసినా ఆ హ్రస్వాలు ఏమొస్తాయికి ఐకి హ్రస్వం ఎప్పుడు చేసినా ఇక్కు ఏవ హ్రస్వం అవుతాయి. ఈ ఊ రు లు మాత్రమే హ్రస్వంగా వస్తాయి. ఏదో ఒకటి వస్తుంది. ఆ స్థానాన్ని బట్టి మనం ఇక్కులు ఇక్కడ అయింది కాబట్టి ఏదైతే కంఠతాళవి ఇచ్చు యశ స్థాల వ్యాపకంగా రెండు కొంచెం సాదృశ్యంగా ఉంది కాబట్టి ఈ పెట్టుకుంటాం. అలాగే ఊకి కూడా ఓకే సాదృశ్యత ఉంది కాబట్టి ఆ స్థానంలో ఊ అనేది సమానంగా ఉండేది. ఊ అనేది ఇక్కడ మనకు వస్తుంది అన్నమాట. అందుకే అతి రైలో ఐ స్థానంలో ఈ వచ్చింది, అతి ప్లస్ నవ్ స్థానంలో ఊ వచ్చింది అన్నమాట. అతి నువ్వు వచ్చేసిందంట. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? థ్యాంక్ యూ. ఇంకా అండి కేవలం ఇది హ్రస్వ సంధ్య అనేది, దీర్ఘ సంధ్య అనేది, పృథు సంధ్య ఇక్కడ అచ్చులకు మాత్రమే వర్తిస్తుంది. నువ్వు అదేవిధంగా హెచ్చులు వస్తా అతిథి కులం అతిథి కులం ఉపగం ఏవైతే ఉదాహరణ ఉన్నాయో ఇక్కడ ఐ ఉంది కదా, మన ఐలకు మీరు చెప్పిన ప్రశ్న ఉచితమే అన్నమాట. ఇక్కడ యుక్తి సంగతి ఇప్పుడు ఎట్లా తెలుస్తుందండి? ఇప్పుడు ఇది ఎక్కువ చేసుకోవాలని చెప్పి ఈయన వస్తుందంటే ఈ సూత్రం చెప్పిందన్నమాట మనకు. అష్టాదశ సూత్రం అనేది మహర్షి పాండ్యు ఏచ ఇగ్రస్వాస్ దేశే, హెచ్చు స్థానం ఎప్పుడు మనం అరస్పం చేసుకున్నా ఆ ఇక్కులకు మాత్రం ఇక్కులే అరస్పంగా వస్తాయి, మిగిలిన ఏవి రావు అని చెప్పి ఈ సూత్రం నియమం ప్రకారంగా మనం ఆ హెచ్చు స్థానంలో ఇక్కే చేసుకుంటాము. లేదంటే మీరు చెప్పిన సందేహం ఖచ్చితంగా వస్తుందండి. ఇప్పుడు హెచ్చు స్థానంలో ఈయన ఎందుకు చేసుకోవాలండి? ఎందుకంటే ఆ విషయాలు ఏం చెప్పలేదు కదా. హెచ్చుకైతే మనం ఏ ఓ ఐకి ఏ సంధ్య లేదు, అవి హెచ్చులు అంటాం. ఏ కాలం హెచ్చు ప్రత్యేక వర్ణాలు మనకు స్పష్టంగా ఉన్నాయి. దాంతో ఆ స్థానం ఇక్కులే చేసుకొని ఎవరు చెప్పారు? అక్కడైతే స్పష్టంగా లేదు కదా సూత్రంలో. ఊరికే అచష్ట అనేది అచ్చులకు మాత్రమే అచ్చు స్థానంలో మాత్రం వస్తాయని చెప్పాం. హ్రస్వతి అచ్చులకు మాత్రమే. ఇది కూడా వచ్చే కదా, అవి కూడా వచ్చే కదా, దానికి చేసుకోవచ్చు కదా అన్నప్పుడు దానికి సమాధానం కోసం యథాస్థానే హ్రస్వాదేశ కర్తవ్య, హ్రస్వం చేసేటప్పుడు ఇక్కు ఏవ హ్రస్వ, ఇక్కు మాత్రం హ్రస్వంగా వస్తుంది అని చెప్పుతుంది. అంతేం లేదు. ఓకేనా? ఓకేనండి. థ్యాంక్ యూ. ఇది ఈ ముఖ్య సూత్రం, ఈ సూత్రం యొక్క తాత్పర్యం అండి. మహోదయ, జీ రుకారము తర్వాత అలూకారం అవి ఎప్పుడు వస్తాయి? వాటి సందర్భాలు భిన్నంగా ఉంటాయండి. ఇప్పుడు
దాని ఉదాహరణ భిన్నంగా ఉంటాయి మనకు. అదే ఇక్కడ ఇక్ అన్నారు కాబట్టి 4 అక్షరాలు వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ఈ ఈకి ఊకి ఉదాహరణ చూసాము. ఈ ఊకి ఉదాహరణ చూసుకున్నాం. దుకారానికి లుకారం ఎక్కడ ఉంటాయండి, ఇక్కడ మనకి ఇవ్వలేదు. ఎక్కడైనా మనకి ఏదైనా వేద మంత్రాల్లో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సాహిత్యంలో కావచ్చు, ఎక్కడైనా అటువంటి ఉదాహరణలు కనిపిస్తాయండి. ఓకేనా. ఇప్పుడు ఐకి ఈ వచ్చింది, ఔకి ఊ వస్తుంది అనుకున్నాము. అలాగే ఇక్కడ ఏ బో అనే ఉన్నాయి కదండి, వాటికి ఏ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళు, హెచ్ అన్నప్పుడు ఏ కూడా ఉంది కదండి. ఏ కూడా ఏ అయ్యి 2 అక్షరాలు, ఓ 2 అక్షరాలు ఉన్నాయి కదా. ఏ వచ్చినా అదే వస్తుంది, ఈయన వస్తుంది. ఏ స్థానంలో అయినా ఐ స్థానం ఈయన హ్రస్వం వస్తుంది. ఓ అయినా అవైనా 2 మంది ఊనే వస్తుంది అన్నమాట. ఇప్పుడు క్లారిటీ బాగుందండి. ఇప్పుడు అర్థం అవుతుంది బాగా. ఈ కాలం వచ్చినా ఐ కాలం రెండింటి స్థానంలో ఈయన హ్రస్వం వస్తుంది. అదే ఓ కాలం వచ్చినా అవకాశం వచ్చిన ఒకవేళ ఆ రెండింటి స్థానంలో ఊనే హ్రస్వంగా వస్తుంది. అలాగే, ధన్యవాదాలు గురుగారు. ఓకే అండి. ఈ రకంగా మనము ఇక్కడ ఈ పరిభాషా ప్రకరణం కూడా మనం ఏది కీర్తి ప్రకరణం నడుస్తూ ఉన్నది కదా. కీర్తి ప్రకరణంలో చెప్పుకుంటూ వస్తూ ఇక్కడికి ఇది కంప్లీట్ చేసాం మనము. నెక్స్ట్ స్వర ప్రకరణం. ఉదాత్తం అంటే వేదాల్లో మన వేద పాఠం చెప్పేటప్పుడు పండితులు చాలా మంది స్వర పాఠం చెప్తుంటారు. ఇక్కడి నుంచి మనకు స్వర పాఠం అంటే స్వరాలు ఎలా గుర్తించాలి, ఉదాత్తం ఎప్పుడు వస్తుంది, అనుదాత్తం ఎప్పుడు వస్తుంది, స్వరితం ఎప్పుడు వస్తుంది అనేది ఇక్కడి నుంచి స్వర ప్రకరణం. స్వరాన్ని ఎలా గుర్తించాలి శబ్దంలో, మంత్రంలో అనేది మనకు రేపటి నుంచి స్వర ప్రకరణం స్టార్ట్ అవుతుంది. మనం ఎంతకంటే ముందు కీర్తి ప్రకరణం కంప్లీట్ చేసాం. ఏం ప్రకరణము? కీర్తి ప్రకరణం కంప్లీట్ చేసాము. ఓకేనా. కీర్తి ప్రకరణం అయిపోయిన తర్వాత ఇది కీర్తి ప్రకరణం కదా మనకు అసంయోగాలు లిఖితం అని చెప్పి ఇక్కడి నుంచి మనం కీర్తి ప్రకరణం స్టార్ట్ చేసాము. గిత్తు ప్రకారం కిత్ ప్రకారం స్టార్ట్ అయిన ద్వితీయ పాదం మొదలుపెట్టినప్పుడు గిత్తు ప్రకారం స్టార్ట్ అయింది. గిత్తులోనే కిత్తు కూడా వచ్చిందన్నమాట. గిత్తు కిత్తు ప్రకారం కంప్లీట్ చేశాము. నెక్స్ట్ స్వర ప్రకరణం. ఏ ప్రకరణం వస్తుంది? స్వర ప్రకరణం. ఉదాత్తం అంటే ఏమిటి, అనుదాత్తం అంటే ఏమిటి, స్వరితం అంటే సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, దుఃఖాత్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు ఆచార్య. నమస్కారం ఆచార్య. నమస్తే మహోదయ. ఇప్పుడు మనం చెప్పుల సూత్రాలు మళ్ళీ మళ్ళీ మాటి మాటికి వస్తూ ఉంటాయి. కొంతమందికి ఇంకా సందేహపడద్దు, నాకు చేర్చదాన్ని ఆ సందేహం వద్దు. నిదానికి ముందుకు పోవద్ది, వెనక్కి ఆటోమేటిక్ గా సెట్ అవుతూ ఉంటాయండి. తెలియకుండా సెట్ అవుతాయి. దానికి మళ్ళీ విశేషం చదవాల్సిన అవసరం లేదు. పదే పదే వినంగా ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా. మనకి ఇంకా అయిపోలేదు, మనం స్టార్టింగ్ లో ఉన్నాం. అయిపోయినప్పుడు కూడా ఇవన్నీ మాటి మాటికి రాంగా అప్పుడు అర్థమవుతాయంట. కాబట్టి దాన్ని కంగారు పడవద్దు ఎవరికైనా. కానీ నిరంతరం అనేది కంటిన్యూగా పెట్టుకుంటుండే దీర్ఘకాలంగా అప్పుడు ఖచ్చితంగా అదే శ్రద్ధాభక్తి ఉండి ఖచ్చితంగా అర్థమవుతుంది. అలా అనిపిస్తుంది. మనకు అర్థమై ఉంటాయి, అర్థమైనప్పుడు అర్థం కాటుగానే ఉంటాయి. కానీ ఒక స్థితి అలా ఓకేనా. ఇంత చిన్నగా ఉందని చెప్పి చాలా కొంచెం చూసే దృష్టి కూడా మనకు అలవాటు కావాలంటే అలవాటు అంటే సహజంగా మీకు ధన్యవాదాలు గురువు గారు. మాకు చిన్నవే అయినా మళ్ళీ కొన్నిసార్లు సందేహం కలుగుతుంటే మీరు ఏమాత్రం విసుక్కోకుండా చెప్తున్నారు. చాలా మాకు సంతోషము. ధన్యవాదాలు గురువు గారు. చాలా సంతోషంగా ఉంది మాకు నిజంగానే ఆవిడ చెప్పినట్టుగా. లేకపోతే అడగటానికి మాకు
మీరు ఆ జంకు లేకుండా చేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. జీ జీ. అదే శ్రద్ధగా మీరు దీంట్లో పూర్తిగా ఓతపోతం అయ్యారు కాబట్టి మీ జిజ్ఞాసను మీలో తెలుసుకోవడానికి అలాంటి భావన ప్రేరేపిస్తుంది కాబట్టి మన సహాయం చేయడంలో అది పెద్ద విషయం కాదండి. అందుకే గురు శిష్యుల మధ్య పరస్పర అన్యోన్యత ఉన్నప్పుడే ఇది విద్య ముందుకు సాగుతుంది. అందుకే సహనావతు సహనోపునక్తి ఇవన్నీ సహ అన్నవు అంటే ఇద్దరు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉన్నప్పుడు ఏదైనా విద్యకు వృద్ధి అవుతుందండి. కాబట్టి మీలో సహనం ఒకరిదే కాదు, మీ జిజ్ఞాసని బట్టి ఆటోమేటిక్ గా మనలో అదే చెప్తుందా మనలో అదే భావన సద్భావన తెలుసుకొని జిజ్ఞాస భావన ఉంటేనా అందరూ సహకరిస్తారు. నేనే కాదు, ఎవరైనా కూడా ఎటువంటి గురువైనా కూడా ఏ స్థితిలో ఉండేటువంటి గురువైనా కూడా అందరూ సహకరిస్తారు. ఇష్టదేవతలు మనకు వచ్చేసి మనం ప్రేరేపిస్తుంటారు, మార్గదర్శనం ఇస్తూ ఉంటారు. కాబట్టి మనలో సత్య సంకల్పం అనేది తెలుసుకోవాలి. అందుకే ఋషికృత గ్రంథాలు చదువుకోవాలి. ఇదో రాకపోయినా రేపు వస్తుంది, రేపు రాకపోతే ఎల్లుండి వస్తుంది, కానీ వస్తుంది నేను చదవాలి, జన్మ సార్థకం చేసుకోవాలి, ఒక గ్రంథాన్ని చదువుకోవాలి. తపస్సు చేసినటువంటి ఋషి గ్రంథాన్ని అది ఆస్వాదించాలనే భావన తెలుసుకోవాలని జిజ్ఞాస భావన ఉంటేనే ఖచ్చితంగా మీకు ఆ భగవంతుడు మీరు ప్రేరేపిస్తాడు. ఆ శక్తి అటువంటి గురువులు అటువంటి స్థితి సామర్థ్యం అర్థం చేసుకునే శక్తి సామర్థ్యం మీకు కలుగుతుందండి. అంటే అదే సంకల్పంతో ఉండండి, ఖచ్చితంగా అందరికీ అర్థం. అందుకని ఇప్పుడు కూడా ఎవరికి ఏ ముక్క అర్థంగా దాని కూడా బాధపడాల్సిన అవసరంగా లేదు. మీరు అటెండెన్స్ వేస్తూ ఉండి నేను ఖచ్చితంగా చెప్తాను నమ్మకంగా, అందరికీ అర్థం కాదు, నిరంతరంగా ఉండి కొంచెం మనం కొంతమంది ప్రయత్నం కాలు చదివి ఆడిస్తూ ఉండండి. ఎంతవరకు అర్థమవుతుందో అంతవరకు ఆడిస్తూ ఉండండి, ఇబ్బంది లేదు. అయినా వచ్చేస్తుంది, మీరు ఓడిపోలేదు, ఖచ్చితంగా వస్తుంది, దీంట్లో నేను గ్యారంటీ ఇస్తాను. కాబట్టి అలా అనిపిస్తుంది మనకు తెలియదు ఓన్లీ, ఎందుకంటే ఇవే మళ్ళీ రిపీట్ చేస్తున్నాం మాటి వినంగా ఓ ఇదేనా అని అంత సింపుల్ గా ఉంటుంది. సమానం తెలిసిందా ఇంతేనా అన్నట్టుగా అనిపిస్తున్నాం అన్నమాట. ఇన్ని రోజులు దానికి ఏదో అర్థం కాకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటాం, అక్కడే పక్క తిరుగుతూ ఉంటామట. అడ్జస్ట్మెంట్ కావాలి, మనం అన్ని అక్కడెక్కడ ఉన్నాయి, అడ్జస్ట్మెంట్ కావాలి, ఒకేసారి అడ్జస్ట్మెంట్ కాలేవు. ఎందుకంటే అటువంటి వాతావరణం లేదు, అటువంటి పరివేశం లేదు, మనం మొదటి నేర్చుకోలేదు. అయినా ఎంతో ఓపికతో ఎంతో శ్రద్ధగా ఎంతో పూర్తిగా మీరు లీనమై ఉండాలంటే అది గొప్ప విషయం. గృహస్థ జీవనంలో ఉంటూ కూడా సామాన్యంగా వ్యాకరణ విషయం కాదు, పెద్ద విషయం కాదు. సంస్కృతం నేర్చుకోవచ్చు, పెద్ద దర్శన గ్రంథాలు చదువుకోవచ్చు, ఎందుకు ఆధ్యాత్మికంగా ఉంటాయి కాబట్టి అది మన జీవితం ప్రభావం చూపిస్తూ ఉంటాయి, కొంచెం వింటానికి కూడా ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. కానీ ఈ వ్యాకరణం అనేది అలా ఏం లేదు. ఏదో శబ్దాలు చూడండి, ఆ ఒక్క శబ్దం కోసం ఏదో చెప్పుకుంటే అదీర్ఘం రావడానికి పృతం అంట అరస్వం అంటే ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి దానికి ఏమో సంబంధం లేదు. శబ్దాన్ని రూపం చూపిస్తున్నాం అట, దీనికి ఏం అనిపించదు. కానీ కాలాంతం ఇప్పుడేం కాదు, తర్వాత దీని యొక్క ఉపయోగం ఎంత అనేది ముందు పోయాలని తెలుస్తుందండి. ఇప్పుడు ఒక్కొక్క ఇటుక తయారు చేసి వదిలేసామంట, ఆ ఇటుక తయారు చేసి వదిలేసామంటే దాని ఉపయోగం ఏంటుందండి? ఉపయోగం వస్తుంది, టైం వస్తుంది. ఆ ఉపయోగం ఇటుకలన్నీ తీసుకుని ఒక భవనం కట్టినప్పుడు, ఆ భవనం యొక్క రూపం వచ్చినప్పుడు, మా ఇదిగా వచ్చినప్పుడు ఓ భవనం యొక్క ఇటుక యొక్క విలువ ఇంత ఇదిగా ఉంటుందని అప్పుడు తెలుస్తున్నాం అంట. అంటే ఈ శబ్దం యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే మనం ప్రయోగంలోకి వెళ్ళినప్పుడు, శాస్త్రాలు చదివినప్పుడు, అప్పుడు మనకు దీని యొక్క మహత్వం ఇంత బలంగా ఉంది, అప్పుడు అర్థమవుతున్నాం, అప్పుడు ఆనందం కలుగుతున్నాం అంట. అంటే ఓపిక, మన ఋషికృత గ్రంథం నిష్కారణంగా చదవని చెప్పాను. ఎందుకంటే బ్రాహ్మణే బ్రాహ్మణే ప్రతి ఒక్కరు బ్రాహ్మణే, చదువుకునేవాడు ప్రతి ఒక్కరు బ్రాహ్మణే. దీంట్లో కుల మత భేదాలు లేవండి. చదువుకోలేనప్పుడు చెప్పినా అర్థం చేసి అప్పుడు శుద్ధి లెక్క వేసుకుంటాం. కాబట్టి మనం అంతా కూడా బ్రాహ్మణులే. ఎవరైతే ఋషికృత గ్రంథాలు చేస్తున్నామో, అధ్యాపనం చేసుకుంటూ ఉన్నామో వాళ్ళంతా కూడా బ్రాహ్మణులే. కాబట్టి దీంట్లో అటువంటి వీళ్ళు చదవాలి వాళ్ళు చదవాలి లేదు. ఇప్పుడు కొందరికి సంస్కార వశంగా అనాదివాసన సంస్కారం ప్రబలంగా ఉండటం వల్ల, తమోగుణం అధికంగా ఉండటం వల్ల వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నాం. అంతేగాని సత్వగుణం రజోగుణం ఉండే వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. కానీ నిష్కారణంగా ప్రతి ఒక్కడు కూడా మనం చదవమని చెప్పాడు. నువ్వు దాని ఫలాన్ని ఆశించవు. కృష్ణుడు చెప్పినదా గీత జయంతి కర్మణ్యేవ అధికారిస్తే మా ఫలేసు కదాచిన, కర్మ చేయడం వరకు నీ వంతు. అది ఏ కర్మ? ఋషి కర్మ చేస్తున్నావు. ఋషి ఒక పని ఈ పని చేయమని చెప్పాడు, వాళ్ళేం వ్యర్థంగా చెప్తుందా? సామాన్య మానవులు చెప్పినది ఖచ్చితంగా ఏదో ఒక పని ఏదో స్వార్థంతో కూడుకొని ఉంటుంది, ఏదో తాత్కాలిక ఉపశమనం కోసం చెప్పి ఉంటారు. కానీ ఒక ఋషి చెప్తున్నా అంటే ఇది ఎప్పుడు వ్యర్థమైంది కాదు. అలాగే ఇంత పెద్ద ఉపదేశాన్ని, ఇంత మహావైయాకరణి చెప్తున్నా అంటే, 12 వ్యాకరణ మనకు చదువుకొని చెప్తున్నా అంటే సామాన్యంగా ఉంటే అసలు చెప్పదన్నమాట. అది ఎంతో జీవితంతో ముడిపడి ఉంటే అటువంటి ఉపదేశం చేస్తుందన్నమాట. దానికోసం వాళ్ళ జీవితాలు సమర్పణ చేసేదన్నమాట ఈ వ్యాకరణాలలో. కాబట్టి అటువంటి ఋషికృత సమర్పితమైన వ్యక్తుల యొక్క గ్రంథాన్ని మనం చదువుతున్నాం అంటే నిష్కారణంగా చదువుతున్నా అంటే వచ్చినా రాకుండా, అందుకే చదువుతున్న ఖచ్చితంగా వస్తుంది. నా కర్తవ్యం అంటే ఈ జీవితంలో నాకు ఒక భగవంతుని ప్రేరేపించే ఆ సంస్కారం ప్రబలంగా ఉంది, ఏదో మొత్తానికి భగవంతుని కృపా కటాక్షం వల్ల ఈ అనుగ్రహం నాకు కలిగింది, ఇది నేను పూర్తి చేయాలి అని నమ్మకంతో, అదే శ్రద్ధాభావంతో మనకు కలిగి అట్లా ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా వస్తుందండి.
దాంట్లో సందేహమే లేదు. ఓకేనా? తప్పకుండా భగవంతుడి దగ్గర సా- కూర్చున్నా అంటే ఒట్టి చేతులు ఎప్పుడు ఖాళీ పంపించదు. అవును. తప్పకుండా సాధన చేస్తామండి. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. ఆచార్యులు గారు, మీకు తర్వాత మిగిలిన సహపాఠులు అందరూ కలిసి అంటే కనుక ఈ ప్రయాణంలో చాలా సార్లు వెనక్కి వెళ్ళిపోవాలి, లేదంటే తెలియకుండా వదిలేసారు, ఒక రకరకాలు అనిపిస్తుంటాయి, నక్షత్రం- మళ్ళీ లాగుతున్నారు. ఏంటండి? ఒక్కొక్కసారి అంటే మీరు చెప్పినట్టు ఎందుకు చేస్తున్నామా అనిపించిన ప్రశ్నలు ఉంటాయి. లేదు అని అంటే కనుక అసలు వస్తుందా, అంటే ఇంత భగవత్ కృప మా మీద ఉంటుందా, ఇంత పెద్ద విషయం చదువుకోకపోతే మహతీ నష్టం వస్తుంది అని తెలుస్తుంది, కానీ అప్పుడప్పుడు పూర్తి శ్రద్ధతో చెయ్యం అనమాట. పొరపాట్లు కూడా చేయటము, లేకపోతే క్లాస్ లో పీడలాగా ఉండటం, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మా అదృష్టవశాత్తు మీరు మిగిలిన అంటే గ్రూపు సభ్యులు అందరూ దొరికారు. ఈ జన్మకి ఇది చాలండి. నిజం చెప్తున్నా అండి. మీలో భావన చెప్తున్నామట. అలాగే మీలో అది ఎంతో సంస్కారం ఉంటే ఈ రకంగా చూడు, ఒకసారి చెప్పినప్పుడు రేపు యోగ దర్శనం ఇదే సూత్రం వస్తుంది. ఇటువంటి రిషికృత మాటలు వింటుంటే మనలో భావాద్వేగం ఎప్పుడు మనసులో కలుగుతుంది. అది ఎంతో సంస్కారం ఉంటే కానీ కలగదండి. నిజంగా చెప్తున్నాను. అందుకే మనము ఋషి దగ్గర కూర్చుంటే మనం ప్రతిదానికి శ్రద్ధ అత్యంత ముఖ్యమైనది. మనకు రాని ప్రశ్న తర్వాత దాంట్లో మనం ఆ శబ్దకోశం డిలీట్ చేసేది. రాదని ప్రశ్న లేదు, వస్తుంది, వెనక ముందు వస్తుంది అంతే. కాబట్టి మరి మహర్షి చెప్పాడు, నిష్కారణంగా చదువుకో అని చెప్పాడు. ఆ శ్రద్ధ వహించడం ఖచ్చితంగా చెప్తున్నా అది మనకు అనుగ్రహం, అనుకంప అనేది. ఎందుకంటే ఆ ఋషి మహర్షులకు రాగద్వేషాలు ఎంత మనం పాపాలు చేసినా పుణ్యాలు చేసినా అటువంటి ఈ విషయాలు మటుకు కష్టపడే విషయంలో వాళ్ళకి రాగద్వేషాలే ఉండవండి. మనం ప్రయత్నం చేస్తుంటే మనం ఎటువంటి గుణాలున్నా అవన్నీ పక్కకి వెళ్ళిపోతుంటాయి. ఇదే సంస్కారం ప్రబలం అయిపోతుంటున్నమాట. పరమాత్మ నువ్వు చేసే కర్మకు ఫలితాన్ని ఇస్తానమాట. అలా ప్రతిరోజు నువ్వు కర్మ చేస్తున్నావు, ఈ పని చేస్తే ఎందుకు ఫలితం ఏంటి? ఖచ్చితంగా ఇస్తాడు, ఎటువంటి వ్యక్తికే ఇస్తాడు. అది మనం సత్వగుణంతో యుక్తమైపోయి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే స్థితిజత్వం ఉంటుంది. నాకేం వస్తుంది నిజంగా నీకు నేనైతే చెప్తున్నాను, మీరు మీరు అలా అనిపిస్తుందో 4 ఏళ్ల వరకు నాకు అసలు ఎందుకు చదువుతుంది మీరు చెప్పినట్టు ఎందుకు అన్నట్టు రాత్రి ఎప్పుడు నిద్ర వచ్చేది కాదు నాకు. పడుకొని ఏంది ఇప్పుడు రామో రామ అదేవిధంగా భవతి భవత భవంతి శబ్దం చేసుకుంటే ఏమొస్తుంది, నాకు ఒక ముక్క రాలేదు, బాధపడేవాడిని. కానీ దీని అంతా తెలిసిన తర్వాత నాకు ఈ జన్మకి చాలా అనిపినట్టు ఆనందం కలుగుతుంది నాకు. ఆ స్థితి మీకు ఖచ్చితంగా వస్తుంది. అందుకే చెప్తుంటాను, అట్లా మీరు ఎప్పుడు బాధపడాల్సిన అవసరం. ఒక ఋషికృత గ్రంథం ఎప్పుడు మనకు ఒక సమయం, ఏదైనా సమయం వచ్చిన తర్వాతనే దాని యొక్క మాహాత్మ్యం తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అలాగే అనిపిస్తుంది ఏమొస్తుందని. కానీ ఏది చెప్తుందా, ఒక ఋషి చెప్తున్నా అంటే ఈ మిగతా ఈ గ్రంథాలు చదువుకునే బాధ కానీ ఈ వ్యాకరణం ప్రతి పిల్లవాడికి, ప్రతి మానవుడికి ఖచ్చితంగా నేర్పింది. నిష్కారణంగా కర్మ గురించి ఫలితం గురించి ఆలోచించద్దు. అందుకే మొట్టమొదటిలో అది ఏపీ మహాభాషణలో నిష్కారణంగా షడంగో వేదో అధ్యయో దేశ, షడంగాలు అధ్యయనం చేయాలి. నీకు వచ్చినా రాకుండా ఏదో ఆశించుకోండి. ఇప్పుడు ఏమొస్తుంది దాని వల్ల మనకు అవసరమే లేదు, రావాలి, మనకేం వద్దు. చదువుకోమని చెప్పాడు ఒక ఋషి, చెప్పాడు ఒక మహర్షి, చెప్పాడు ఒక పెద్దవాళ్ళు చెప్పారు, మనకు శబ్ద ప్రమాణం చెప్తుంది, ఈశ్వరి ఆజ్ఞ ఇది. బస్ అది ఒక్కటి చాలు, మనకు ఆ ఒక్క వచ్చినం చాలు మనం ప్రయత్నం చేయడానికి కోసం. నాకు ఉపయోగపడుతుందో తర్వాత విషయం, మనకు అసలు ఉపయోగమే వద్దు, నేను ఈ కర్మ చేయాలి, తెలుసుకోవాలి అంతే. ఏం చెప్తున్నా ఋషి చాలా మనకి రూపసిద్ధి ఈ రకంగా తయారవుతుంది, ఈ రకంగా వస్తుంది, ఇది తెలుసుకుని ఈ జన్మకు చాలు. ఖచ్చితంగా ఒకరోజు మనం ముందుకు వెళ్ళిపోతాం. కాబట్టి ఎప్పుడు మనం నిరాశ అనేది రానిప్పుడు అలా అనిపిస్తుంటుంది. నిజంగా ప్రయత్నం చేసినప్పుడు అలా అనిపిస్తుంది. ప్రయత్నం చేయకుండా ఎటువంటి భావన కలగవు. ఇలాంటి భావన కలిగితే సాత్వికమైన వృత్తితో ప్రయత్నం చేస్తున్నారు, అందుకే అలాంటి భావన కలుగుతున్నాయి. కానీ ఉపేక్ష అనేది ఎప్పుడు ఎవరికి చేయొద్దు. ప్రయత్నం అనేది చెప్తున్నా, మనం చేసే కర్మలు ఎవరు చూడలేదు అనుకుంటున్నాము. ప్రతి కర్మ, ప్రతి క్రియాకలం, ప్రతి చింతన అనేది పరమాత్మ కణకణంలో వ్యాపించి ఉన్నాడు. కాబట్టి మీ శరీరంలో కూడా వ్యాపించి, మన కణంలో, దేవాలయంలో, శరీరం యొక్క దేవాలయంలో ఆ పరమాత్మ వ్యాపించి నువ్వు చేసే ప్రతి కర్మని, ప్రతి ఋషి కూడా ఆ ఋషి ఆత్మ ఇప్పుడు కూడా ఉంది. వాళ్ళు ముక్తాత్మలే కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఎవరు ఏం చదువుతున్నా అని చెప్పి. అదంతా నీకు ఆ ఈశ్వరానుగ్రహం అనేది, పరమాత్మ అనుగ్రహం అనేది, అంటే ఆ గురు కృపాన్ని ఖచ్చితంగా అనుకంప కలుగుతున్నాం అంట మనం. ఎందుకంటే ఆ శ్రద్ధాభక్తితో ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అలా అనుకోవద్దు. ఎవరు చూడలేదు ఏమవుతుంది, ఇప్పుడు ఒక మూల కూర్చుని ఆ ఇంట్లో కూర్చుని గురి ఎక్కడో కూర్చొని చెప్తున్నారు, మేము ఆ ఇంట్లో కూర్చుని ఏమవుతుంది, 2 రూపాయలు రాశాను. అలా శబ్దం పట్ల ఎంత శబ్ద బ్రహ్మ అనేది, ఇది శబ్దం అనేది ఒక బ్రహ్మస్వరూపం అండి. శబ్ద బ్రహ్మ అధిగచ్చతి, శబ్ద బ్రహ్మ యో జానది సా పరిబ్రహ్మాది గచ్చతి. ఇది కూడా మహాభాషణం ఉంది. శబ్ద బ్రహ్మ యో జానాది సా పరబ్రహ్మాది గచ్చతి. శబ్ద బ్రహ్మని ఎవరైతే బాగా శ్రద్ధాపూర్వకంగా అధిగతం చేసుకునే ప్రయత్నం చేస్తుందో అతడే పరమాత్మని తెలుసుకోగలుగుతాడు.
కాబట్టి మనకు ఏది వ్యర్థం ఏది లేదండి. ప్రతి అక్షరం కూడా ఎంతో తపస్యాపూర్వకంగా చేసి ఆయన మనకు అందజేశామన్నమాట. కాబట్టి దీంట్లో మనం లేశ మాత్రం కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఏ కర్మ గురించి ఆలోచించాలి, ఏమొస్తుందని చెప్పి 1 గంట 24 గంట 12 గంటల టైంలో 1 గంట ఎక్కడ మనం వ్యర్థంగా ఏ సినిమాలు ఏదో వాట్సాప్ లో టీవీల్లో దాంట్లో కాలక్షేపం చేస్తున్నాం. 1 గంట ఈ ఋషికేశ గ్రంథం చదవడంలో మనం ఏది కేటాయించినామంటే అది ఎప్పుడు మనకు వ్యర్థం కాదు. అది ఎప్పుడు మనకు సంస్కారాన్ని, మనలో ఉండే సంస్కారం జాగృతం చేస్తుంది. ఇంకా ఒక సమయం సందర్భం వచ్చినప్పుడు నీకు ఫలితాన్ని కూడా ఇస్తుంది. మనకు తెలియకుండా ఇస్తుంది. అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతుంటాయి. అది ఒక సమయం వచ్చే మీకే ఈ అనుభూతి ప్రత్యక్షంగా అనుభూతి వస్తుంది. కాబట్టి అలా ఎప్పుడు అలా అనుకోవద్దు. ఖచ్చితంగా మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది. అది గురువు యొక్క అనుకంప కూడా, ఆ ఋషి మహర్షి యొక్క అనుకంప, మీరు చేసే ప్రతి కర్మ క్రియాకలాపాన్ని ఆ పరమాత్మ కనకంలో వ్యాపించిన పరమాత్మ చూస్తున్నాడు. మన దేహాలను పరమాత్మ చూస్తున్నాడు. ఇంకా ఋషి మునులు ఎవరైతే ఉన్నారో ఈ ముక్తాత్మలు, ఈ మోక్షలు తిరుగుతున్నారు అన్నమాట. వాళ్ళకి శరీరం లేకుండా ఇక్కడ మొత్తం బ్రహ్మాండంలో మొత్తం తిరుగుతున్నారండి. మనం చేసే ప్రతి క్రియాకలాపాన్ని తిరుగుతున్నా, మన చుట్టూ తిరుగుతున్నారు. అవన్నీ చూస్తూ వాళ్ళకి ప్రత్యక్షం కనిపిస్తున్నామట. ఎవరు ఏ కర్మలు చేస్తున్నా వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళ అనుగ్రహం కంప ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే స్వాధ్యాయాత్ ఇష్టదేవత రమంతి అనేది ఎందుకు చెప్పారంటే మహర్షి పతంజలి ఇందుకోసం. ఎవరు నిత్యం స్వాధ్యాయం రతం అవుతున్నారో వాళ్ళకి ఇష్టదేవతలు వచ్చి వాళ్ళు ఆహ్వానిస్తూ ఉంటారు, వాళ్ళని ప్రేరేపిస్తుంటారు. మనం వాళ్ళ దగ్గరికి పోవడం, వాళ్ళు మన దగ్గర రావడం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది తెలియకుండానే. కానీ మనం చేసే కర్మ ఎవరు చూడడం కోసం లేదు. నా కోసం నేను చేసుకుంటున్నాను. నేను ఈ కర్మ ఒకరికి చూపించడం కోసం కాదు. ఈ కర్మ నా కోసం నేను చేసుకున్నా, ఆత్మ కళ్యాణం కోసం చేసుకున్నా, ఆత్మ శుద్ధి కోసం చేసుకున్నా, ఆత్మ జ్ఞానం కోసం నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. దీనివల్ల ఎవరికి చూపించడం లేదండి. అందుకే మా గురుకుల ఎవరు చదువుకున్నా ఏ సర్టిఫికేట్ లేదు. ఈ సర్టిఫికేట్ ఏంటి? నీ విద్య నీకు సర్టిఫికేట్, నీ జ్ఞానం నీకు సర్టిఫికేట్ అన్నమాట. కాబట్టి ఒకరి కోసం చదువుకోవడం లేదు. నేను ఆత్మ కళ్యాణం, ఆత్మ శుద్ధి కోసం చదువుతున్నాను. శబ్ద బ్రహ్మ తెలుసుకున్నప్పుడు నేను పరబ్రహ్మ తెలుసుకోగలుగుతాను. ఎందుకంటే రితే జ్ఞానాత్ నా ముక్తి అంటాం. శబ్ద జ్ఞానం లేకుండా మనకు ముక్తి కలగదు. ఎన్నిసార్లు తపస్సు చేసినా జ్ఞానం లేకుండా ముక్తి కలగదు. జ్ఞానం కావాలంటే ఇది ఒక మూల మాధ్యం అట. ఒకవేళ ఎంత పుణ్యకం చేసినా నువ్వు విద్య లేకుండా డైరెక్ట్ గా పుణ్యం చేసి నేను ముక్తిని పొందుతా అంటే ముక్తిని పొందలేవు. జ్ఞానపూర్వకంగా ముక్తిని పొందగలుగుతాం. అందుకే పుణ్యం చేసుకుంటే నీకు నెక్స్ట్ పరమాత్మ అలాంటి అవకాశం కల్పిస్తాయి. విద్యా క్షేత్రంలో, విద్య యొక్క వాతావరణంలో ఆ కుటుంబంలోకి పంపిస్తారు. కాబట్టి అక్కడ విద్య నేర్చుకుని మళ్ళీ ఇలా వెళ్ళిపోవాల్సిందే. అటువంటి స్థితి మనకు ముందే కలిగింది ప్రయత్నం చేసుకోవడానికి. ఏ మార్గంలో, ఏ మాధ్యంతో అయితే ముక్తి వైపు వెళ్ళానో, సమాధి వైపు వెళ్ళానో, పరమాత్మకి సాన్నిధ్యానికి వెళ్ళిపోవాలో అటువంటి స్థితి మనకు ముందే కలిగిందంటే అది ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ మనకి ఇలాంటి అవకాశం దొరకదు. కాబట్టి సమర్పణ భావనతో, శ్రద్ధాభావంతో మీరు అలా ప్రయత్నం చేస్తుండి, అది ఆశావాదిగా ఉండి మనం సమర్పణ భావంతో, శ్రద్ధాభావంతో ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా అది మనకు ఒక సమయం అంటూ ఉంటుంది. చేసిన కర్మ ఎప్పటికీ వ్యర్థం కాదు. కర్మకు ఫలితం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ జన్మలో అనుభూతిని పొందవచ్చు. నా శరీరం ఎంత ఉంది, ఎంత వయసు ఉందని నేను ఏం చేస్తాను తెలుసుకొని అలా అనుకో కదా, ఆ ధర్మం వెంట వస్తుంది. సంస్కారం నీ వెంట వస్తుంది. ఎక్కడికి పోదు. ఈ ముక్తి కలిగేంత వరకు ఈ సూక్ష్మ శరీరంలో ఈ పుణ్య జ్ఞానం అంతా ఎల్లప్పుడు నీ వెంటనే వస్తుందన్నమాట. ఆ సంస్కారం నీకు ఉత్తమ గతిని, ఉత్తమ సద్గతిని కలిగేస్తుంది. కాబట్టి అలాగా మీరు ప్రయత్నం అన్నంలో కలుపుకుని దీనికి సైడ్ డిష్ పెట్టుకోవాలి. తప్పకుండా ఎప్పుడు సామాన్య చెప్పడానికి ముందుకు వస్తాయి. ఎవరైనా ముందుకు వస్తారు. అలాగే ప్రయత్నం చేస్తూ అండి. ఈశ్వర అనుగ్రహ, గురువు అనుగ్రహం ఎల్లప్పుడూ మంది ఉంటాయండి. ఓం నమస్తే సార్. ధన్యవాదాలు. నమస్తే సార్. నమస్తే. నమస్తే మహోదయ, చక్కగా ప్రేరణ ఇచ్చారు మాకు ఇంకొద్దిగా. నమస్తే మహోదయ. ఓకే, నమస్తే అండి. నమస్తే ఆచార్య, చాలా సంతోషంగా ఉంది. సర్వేభ్యో నమః. ఓం నమస్తే.